దేవుని పిల్లలారా, పేతురులో ఉన్న ధన్యత నీలో ఉన్నదా? చాలా జాగ్రత్తగా వింటే పాఠం చాలా బాగుంటుంది, బాగా అర్థమవుతుంది. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుని వాక్యం ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. మన చేతిలో ఉన్న ఈ బైబిల్ ఏదైతే ఉందో, ఇది సాక్షాత్తు పరలోకంలో ఉన్న తండ్రి దేవుడు భూమి మీద ఉన్న తన పిల్లలను ఉద్దేశించి రాయించిన పుస్తకం. భూమి మీద ఉన్న మనుషులకు ఈ సృష్టి రహస్యాలు కానివ్వండి, జన్మ రహస్యాలు కానివ్వండి, మరణం ఎందుకు వచ్చింది, మరణం తర్వాత మనిషి ఏమవుతున్నాడు, ఏ లోకం నుండి మనిషి లోకానికి వచ్చాడు, ఈ లోకంలో 60-70 ఏళ్ల ఈ జీవితం ముగిసిన తర్వాత ఏ లోకానికి వెళుతున్నాడు, ఇలాంటి మానవ జ్ఞానానికి అంతు చిక్కని ఎన్నో సంగతులు బైబిల్లో రాయించాడు. కానీ ఈరోజు లోకం బైబిలుకు మత పుస్తకం అన్న ముద్ర వేయటం వల్ల దాంట్లో ఉన్న జ్ఞానపు సంగతులను అందుకోలేకపోయింది, నేర్చుకోలేకపోయింది. ఒకవేళ బైబిల్ పట్టుకున్న క్రైస్తవులలో ఎక్కువ మంది ఆచారంగానో దేవుడు ఏదో ఇస్తాడు అని మేలుల కోసమో లాభాల కోసమో బైబిల్ పట్టుకున్నారు తప్ప ఆ బైబిల్లో ఉన్న వాక్యాలను నమ్మి ఇది నిజం అనే ఆ వాక్యం కొరకు బ్రతికే వాళ్ళు చాలా తక్కువైపోయిన రోజులు ఇవి. నేను ఈరోజు మాట్లాడుతున్న ఈ పాఠం మన భక్తి జీవితానికి చాలా అవసరమైనది. పేతురులో ఉన్న ధన్యత నీలో ఉన్నదా? ఇంతకీ దేవుడు పేతురు గారిలో ఎలాంటి ధన్యతను చూశాడు? అది మనలో ఉండాలని కోరుకోవటం ఏంటి? అసలు దేవుడు పేతురు గారిలో చూసిన ధన్యత ఏంటి? ఇది మనం ఆలోచించాలి. ముందుగా ఏ పాఠం ఆలోచించాలి అనుకున్నా ఆ పదాల వెనకాల ఉన్న అర్థాలు మనకు తెలియాలి. పేతురులో ఉన్న ధన్యత నీలో ఉన్నదా అని పెట్టామంటే అసలు ధన్యత అన్న పదానికి అర్థం ఏంటి? ఇది మనం ఆలోచించాలి. మొదట ధన్యత అన్న పదానికి అర్థం ఏంటి అని మనం ఆలోచిస్తే, బైబిల్లో మీరు బైబిల్ చదువుకుంటున్నప్పుడు చాలా చోట్ల ధన్యుడవు అన్న పదం కనపడిందా? మరియ దగ్గరికి దేవుడు దేవదూతను పంపించిన తర్వాత మరి ఏమని చెప్పింది? మరియతో దేవదూత ఏమని చెప్పింది? నువ్వు ధన్యురాలువి, ప్రభువుని గర్భాన్ని పుట్టబోతున్నాడు కదా, యేసు ప్రభువును నువ్వు మోయబోతున్నావు కనుక స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు, నీవు ధన్యురాలు అని బైబిల్లో ఉంది. అంటే అర్థం ఏంటి? ధన్యుడు అన్న పదానికి అర్థం ఏంటి? దేవుని వలన ఆశీర్వదింపబడినవాడు అని అర్థం. అంతేనా? ధన్యుడు అనగానే అర్థం ఏంటి? దేవుని వలన ఆశీర్వదింపబడినవాడు అని అర్థం. పోనీ మీకు ఇంకా డైరెక్ట్గా కావాలి అంటే ధన్యుడు అన్న పదానికి అర్థం ఏంటి అని మీరు ఆలోచిస్తే ఇంగ్లీష్లో బ్లెస్సింగ్ అని వస్తుంది, బ్లెస్డ్ మ్యాన్ అని వస్తుంది. అంటే ఆశీర్వదింపబడినవాడు అని అర్థం. ధన్యుడు లేదా ధన్యురాలు అన్న పదానికి అర్థం ఏంటంటే ఆశీర్వదింపబడిన వారు అని అర్థం. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా ఆలోచించండి. అసలు ఆశీర్వాదాలు, దేవుడి ఆశీర్వాదం అనగానే మనకేం తెలుసు? దేవుడి ఆశీర్వాదం అంటే మనకేం తెలుసు? ఎకరం పొలం 2 ఎకరాలు అయిందనుకోండి, దేవుడు నన్ను ఏం చేశాడంటాం? అంతే కదా. మిరపతోట బాగా పండింది అనుకోండి, దేవుడు ఆశీర్వదించాడు. పొగాకు బాగా 1 టన్ను ఎక్కువ వచ్చింది అనుకోండి, దేవుడు ఏం చేశాడు? ఇవేనా ఆశీర్వాదాలు? పొలం పండటము, ఇల్లు కట్టుకోవటము, డబ్బులు సంపాదించటము మనం ఏమనుకుంటాం? ఆశీర్వాదం. అంటే ఆశీర్వాదం అంటే మనకేం తెలిసిందంటే, శరీర సంబంధంగా ఏదైనా మనకి మేలు జరిగితే దానిని మనం ఆశీర్వాదం అని అనుకున్నాం. అంతేనా? బాగా వినండి, పాఠం చాలా జాగ్రత్తగా వినాలి. మీరు నిజంగా అదృష్టవంతులు. ధన్యత అనగానే ఆశీర్వాదం, రైట్? ఇది అర్థమైంది కదా. ధన్యుడు, ధన్యురాలు అంటే అర్థం ఏంటంటే దేవుని వలన ఆశీర్వదింపబడిన వారు అని అర్థం.
అయితే ఇక్కడ విషయం ఏంటి? ఆశీర్వాదం అనగానే మనం ఎంతకాలం ఏమనుకున్నామంటే ఇల్లు, పొలాలు, ఆస్తులు, ఉద్యోగాలు, చదువు, ఇవి దేవుడి వలన మనం పొందుకుంటే మనము ఆశీర్వదింపబడిన వారము అని మనం అనుకున్నాం ఇంతకాలం. కానీ ఆశీర్వాదం అంటే బైబిల్ చెప్పిన అర్థాలు వేరు. కొత్త నిబంధనలో దేవుడు క్రైస్తవ్యానికి ఇచ్చిన ఆశీర్వాదాలు ఇల్లు, పొలాలు, ఆస్తులో కాదు. ఎందుకు అంటే క్రైస్తవుడు అనగానే ఎవరు చెప్పండి? క్రైస్తవుడు అన్న పదానికి అర్థం ఏంటి? క్రీస్తును ధరించిన వాడు అని అర్థం. వెరీ గుడ్. మనం ఇప్పుడు ఎవరిని ధరించుకున్నాం? క్రీస్తును ధరించుకున్నాం. క్రీస్తును ధరించుకున్న మనం యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చిన వెంటనే ఆయన పుట్టుకతోనే ఈ లోకానికి ఏం ప్రారంభించాడు అంటే అంచె దినాలు ప్రారంభించాడు. తెలుసు కదా మీకు? యేసుప్రభు పుట్టుకతో ఈ లోకానికి ఏం స్టార్ట్ అయింది? అంచె దినాలు ప్రారంభమయ్యాయి. అంటే చివరి దినాలు ప్రారంభమయ్యాయి అని అర్థం. చివరి దినాలు అంటే అర్థం ఏంటి చెప్పండి? మీకు బాగా అర్థమయ్యే బండ భాషలో చెప్పనా? పోయే కాలం అని అర్థం. ఏ కాలం? ఇప్పుడు మనం ఉన్నది ఏ కాలంలో? పోయే కాలంలో ఉన్నవాడికి ఆస్తులు అవసరమా? పోయే కాలంలో ఉన్నవాడికి బంగారం అవసరమా? పోనీ ఇది మీకు అర్థం అవ్వలేదేమో. ఐసీలో ఉన్నాడు, 3 రోజుల్లో పోతావని డాక్టర్ చెప్పాడు. అతని దగ్గరికి వెళ్ళి మిరపతోట ఎన్ని ఎకరాలు వేద్దామని అడగండి, ఏమంటాడు? నాకెందుకు రండి మిరపతోట, నేను 3 రోజులు ఏమైపోతాను? పోతాను. యేసుప్రభు భూమి మీద అడుగుపెట్టిన కాలమే ఏ కాలం అని చెప్పాడు బైబిల్లో అంటే అంచె దినాలు ప్రారంభించడానికి వచ్చాడు. మనం ఉన్నది ఏ దినాలలో అంటే అంచె దినాలలో. ఎందుకు అంచె దినాలు అన్నాడు అంటే యేసుప్రభు రాకడ రేపు జరగొచ్చా? అవకాశం ఉందా లేదా? రేపు వస్తాడేమో, లేదు ఈరోజు రాత్రి 12 గంటలకు రావచ్చు. యేసుప్రభు ఎప్పుడు వస్తాడో తెలీదు. ఈ భూమి ఎప్పుడు నాశనం అయిపోద్దో తెలీదు. ఎప్పుడు మనం పరలోకానికి వెళ్ళిపోవాలో డేట్ ఏమైనా ఉందా? నాకు 60 సంవత్సరాలు వచ్చే వరకు యేసుప్రభు రాడు. చేయొద్దండి ఎవరైనా. అంటే యేసుప్రభు రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఈరోజు రాత్రి రావచ్చు, ప్రసంగం చేస్తున్నప్పుడే రావచ్చు. అంటే లోకం దేంట్లో ఉంది అంటే ఎప్పుడు పోతాదో లోకానికి తెలీదు. బాగా వినాలి. ఎప్పుడు పోతారో మనుషులు తెలీదు. ఎప్పుడు ఈ లోకానికి అంతం వస్తుందో తెలీదు. కనుక చివరి దినాలలో ఉన్న క్రైస్తవులకు దేవుడు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలు ఏంటి అన్నప్పుడు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కాదు. బైబిల్ ప్రకారం దేవుడు చివరి దినాలలో ఉన్న మనకు ఏవి ఆశీర్వాదాలని చెప్పాడు బైబిల్లో చూద్దాం ఇప్పుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్తున్నాడు. 2వ వచనం చూద్దాం. అందరు బైబిల్ చూసుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనం మీరు చూడండి బైబిల్లో. మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. అప్పుడు ఆయన నోరు తెరచి ఎలాగూ బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నది చూడండి. అంటే ఇక్కడ విషయం ఏం చెప్తున్నాడు దేవుడు అంటే అంతిమంగా చివరి దినాలలో ఉన్న నీకు నీ ఆత్మను రక్షించుకోవటం నీకు ముఖ్యం. శరీరం 60-70 ఏళ్ళు ఉంటుంది, దానికి రోగాలు ఉంటాయి, లేము ఉంటుంది, కలిమి ఉంటుంది. 60-70 ఏళ్ల జీవితంలో దరిద్రుడు చనిపోతాడు, ధనవంతుడు కూడా చనిపోతాడు. 60-70 ఏళ్ల ఈ జీవితంలో డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు, ఉద్యోగం ఉన్నవాడు, ఉద్యోగం లేనివాడు, చదువు ఉన్నవాడు, చదువు లేనివాడు, ఎవరైనా చనిపోతారు. చావు అనేది అందరికీ వస్తుంది. కానీ అందరూ రక్షించుకోవాల్సింది దేన్ని అన్నప్పుడు ఆత్మ ఉంది లోపల. ఆత్మ విషయమై భూమి మీద ఎవడైతే దీనుడిగా మారిపోతాడో, దీనుడిగా మారిపోవటం అంటే ఆత్మను రక్షించుకోవడానికి శరీర సంబంధమైన అవసరతల విషయంలో తన్ను తాను తగ్గించుకోవటం.
దేవుడు పని కొరకు, ఆత్మరక్షణ కొరకు, లోక సంబంధమైన వాటిని ఎవరైతే విడిచిపెట్టి దీనుడుగా బ్రతుకుతారో, యేసుప్రభు ఎలా బ్రతికాడు భూమి మీద? తగ్గించుకున్నాడు కదా. మనలాగా ఆస్తి అన్నాడా, ఇల్లు అన్నాడా, పొలాలు అన్నాడా? ఏమీ అనలేదు కదండి. ఒక దీనుడుగా, ఒక పేదవాడిగా బ్రతికేశాడు. కారణం ఏంటి? శరీరానికి ఏదో సంపాదించటం ముఖ్యం కాదు. దేన్ని సంపాదించుకోవాలి? ఆత్మను సంపాదించుకోవాలి. ఆత్మను పరలోకం చేర్చుకోవాలి. ఇప్పుడు బైబిల్ చదవండి, అక్కడ ఏమనుంది? ఆత్మ విషయమై దీనుడైన వాడు ధన్యుడు అంటే అర్థం ఏంటి? ఆత్మను రక్షించుకోవడానికి ఎవరైతే దీనుడుగా బ్రతుకుతున్నాడో వాడు ఖచ్చితంగా ఆశీర్వదింపబడిన వాడు అని అర్థం. అంటే బైబిలు ఆశీర్వాదం అనగానే ఏం చెప్పింది? ఆత్మను రక్షించుకోవడానికి ఎవరినైతే వాడు తగ్గించుకుంటున్నాడో వాడు ఎవరిప్పుడు? ఆశీర్వదింపబడిన వాడు. ధన్యుడు అంటే ఆశీర్వదింపబడిన వాడని. అసలు తగ్గించుకోవటం ఆశీర్వాదం, పేదరికం ఆశీర్వాదం, దీనత్వం ఆశీర్వాదం అంటే ఈ లోకం ఒప్పుకుంటుందా? లోకానికి ఏది ఆశీర్వాదం? డబ్బు ఉన్నవాడు, పొలం ఉన్నవాడు, ఆస్తి ఉన్నవాడు, కారులో తిరుగుతున్నాడు, ఎవరంటారాడిని? ఆశీర్వదింపబడినవాడు. ఇప్పుడు యేసుప్రభు అన్నాడు ఆ మాట, నేనంటున్న మాట కాదు. ఇప్పుడు మీరు చదువుకున్న మాట ఎవరి మాట అది? యేసునైతే ఈ రోజు నమ్మారో ఆయన అన్నాడు, ఎవడైతే దీనుడిగా భూమి మీద బ్రతుకుతాడో వాడు ఆశీర్వదింపబడినవారు. మరి ధనవంతుడి సంగతి ఏంటి ప్రభు అని అడిగామనుకోండి యేసుప్రభుని. ఒకని కలిమి విస్తరించుటవని జీవమునకు మూలము కాదు. కలిమి విస్తరించిందా, వాడి ఆస్తి విస్తరించిందా, వాడు నరకానికి పోతాడు అని చెప్పేశాడు. ఇంకా డైరెక్ట్గా మీరు చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభము, అసాధ్యము, కష్టం వాడు రావటం. అంటే ఇప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి? ఒకవేళ నిజంగా దేవుడు ఆస్తే ఆశీర్వాదం అనుకుంటే, ధనమే ఆశీర్వాదం అనుకుంటే, ధనవంతులు పరలోక రాజ్యానికి రారని ఎందుకు చెప్తాడు యేసుప్రభు? అంటే యేసుప్రభువే ఆస్తి ఇచ్చి యేసుప్రభువే ధనవంతులు చేసి నరకానికి గెంటేస్తాడా? ఎలాగొని చూడండి. అసలు ఈ బోధలు బైబిల్కి సెట్ అవ్వండి. నేను నిజంగా చెప్తున్నాను కదా, మీకు బైబిల్ వస్తే ఆ బోధలు వింటున్నప్పుడు ఇవి తప్పుడు బోధలని ఉచితంగా మీరు గట్టిగా పట్టేస్తారు ఆ బోధని. ముందు మనకి బైబిల్ రావాలి. యేసుప్రభు ముందు మనకు అర్థం అవ్వాలి. ఇంకా కింద చదువుతారా? ఇప్పుడు 3వ వచనం చదివారు. 4వ వచనం చూడండి, అక్కడ ఏమనుందో. 4వ వచనంలో చూడండి ఏమనుందో. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఆదార్చబడతారు. అంటే ఇప్పుడు దేవుడికి దుఃఖపడే వాళ్ళు కావాలా, జబర్దస్తులు చూసి నవ్వుకునే వాళ్ళు కావాలా? లోకం దుఃఖాన్ని కోరుకుంటుందా, సుఖాన్ని కోరుకుంటుందా? మరి యేసుప్రభు ఎవరు ధన్యులు, ఎవరు ఆశీర్వదింపబడిన వాళ్ళు అంటున్నాడు? చూసారు ఎలాగుందో? ఎన్ని ఆశీర్వాదాలని ఎవరికైనా తెలుసా? లాజరు ఎలా బ్రతికాడు భూమి మీద? ధనవంతుడు లాజరు తెలుసు కదా ఎలా బ్రతికాడు? దుఃఖం, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇండు లేదు, ఒంటి నిండా కురుపులు, బాధపడుతూ బ్రతికాడు. కానీ మరణం తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? పరదేశికి వెళ్ళిపోయి సంతోషాల్లోకి వెళ్ళిపోయాడు. ధనవంతుడు సుఖాలు అనుభవించాడు భూమి మీద, తిన్నాడు కావాల్సింది. రోజు చికెన్ బిర్యానీ, ఏమండి మటన్ బిర్యానీ. మరి ఇక్కడ మీకు ఏం ఫేమస్ తెలియదు నాకు, మా హైదరాబాదీ చెప్తున్నాను. హైదరాబాద్ అంటే దమ్ బిర్యానీ. రోజు తినటం, త్రాగటం, మందు, పబ్బులు, క్లబ్బులు, విందులు, వినోదాలు, అబ్బో అనుభవించేశాడు. బట్టలు కూడా ఎలాంటివి వేసేవాడట? సన్నపు నార వస్త్రాలు, ఓదారంగు వస్త్రాలు, కాస్ట్లీ బట్టలు తిన్నా కానివాడు. బాగా ఎంజాయ్ చేశాడు అయ్యగారు, సుఖపడ్డాడు. చచ్చిపోయిన తర్వాత ఏమైపోయాడు? నరకానికి వెళ్ళిపోయి కాలిపోతున్నాడు. ఇప్పుడు బైబిల్ చదవండి, యేసుప్రభు ఏమంటున్నాడు? దుఃఖపడువారు ధన్యులు. అంటే భూమి మీద దేవుని నిమిత్తం ఎవరైతే దుఃఖాలు పడుతున్నారో, ఎవరైతే బాధలు పడుతున్నారో, ఎవరైతే ఆరోగ్యాలు పోగొట్టుకుంటున్నారో, ఎవరైతే కుటుంబాలను విడిచిపెట్టేస్తున్నారో, ఎవరైతే నష్టపోతున్నారో దేవుడి కోసం, వాళ్ళే ధన్యులు. నా కోసం దుఃఖాలు అనుభవించే వాళ్ళు ధన్యులు. అపోస్తులు అందరికీ ఏమి ఎదురయ్యి చెప్పండి? ప్రభువుని నమ్మిన తర్వాత కష్టాలు, కన్నీళ్ళు. స్తెఫనుకి ఏమి ఎదురయ్యాయి? రాళ్ల దెబ్బలు. యాకోబుకి ఏమి ఎదురైంది? తల నరికేశారు. బాప్తిస్మ ఇచ్చే యోహానికి ఏమి ఎదురైంది? తల నరికేశారు. యేసుప్రభుకి ఏమి ఎదురైంది? సిలువ. తొలి శతాబ్దానికి ఏమి ఎదురైంది? హింస. విచిత్రంగా చూసారా, బైబిల్లో యేసుప్రభు నమ్మిన వాళ్ళందరికీ దుఃఖాలే. కానీ ఈరోజు యేసుప్రభు బైబిల్ పట్టుకుని చాలామంది ప్రసంగికులు ఏమంటారంటే, నీ దుఃఖకాలం సమాప్తం అవుతుంది మా ప్రభు దగ్గరకు వస్తే అంటున్నారు. ఇదేంటిది? బైబిల్ అంతా ఒకలాగా ఉంది, ఇలా బోధ అంతా ఇంకొకలా ఉంటుంది.
అందుకే బోధ ఎవరిది పడితే వాళ్ళది నమ్మకూడదు. విన్న బోధ అందరిది కూడా మనం ఏం చేసుకోవాలో తెలుసా? పరీక్షించుకోవాలి. చెవి మాటలను పరీక్షించాలి అని బైబిల్లో ఉంది. నాలుక రుచి ఎలాగైతే చూస్తుందో చెవి ఏం చేయాలట? ఇప్పుడు ఆహారం పెట్టేటప్పుడు టేస్ట్ ఉందా లేదా అని ఒక ముద్ద రుచి చూసి కదా తర్వాత తింటావు. ఎలాగైనా పర్లేదండి కంచం నుండి పెట్టేయండి అంటావా? ముందు కొంచెం వెయ్యండి, బాగుంటే తింటాను. ప్రసంగం వినేటప్పుడు కూడా స్టార్టింగ్లో 4-5 మాటలు ఈయన ఏం మాట్లాడుతున్నాడని పరీక్షించుకోవాలా. బైబిల్కి సరిపోతుందా? యేసుప్రభు చెప్పిందే చెప్తున్నాడా? లేదు యేసుప్రభు ఒకటి చెప్పి ఇంకొకటి చెప్తున్నాడు అనుకోండి, చెవి మాటలను ఏం చేయాలి? పరీక్షించి ఇది అబద్ధం, నాకు వద్దండి, నా ఆత్మకు ప్రమాదం ఈ బోధ. మీకు అర్థమవుతున్నాడు? ఇప్పుడు దేవుడు దుఃఖపడే వాళ్ళే ధన్యులు. బైబిల్ ప్రకారం దేవుడి కోసం ఎవరైతే కష్టాలు అనుభవిస్తారో, కన్నీళ్ళు అనుభవిస్తారో, మాటలు అనుభవిస్తున్నారో వాళ్ళు బైబిల్ ప్రకారం ఎవరట? ధన్యులు. అంటే బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలు వేరుగా ఉన్నాయా? మనం అనుకుంటున్న ఆశీర్వాదాలు వేరు, బైబిల్ చెప్పిన ఆశీర్వాదాలు వేరు. మరియా స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దాను అన్నది దూత వచ్చి. వెంటనే మరి మరియా డబుల్ స్టేర్ బిల్డింగ్ కట్టిందా? కష్టాలు వచ్చాయా? బాగా ఆలోచించుకోండి మీరు. ఎప్పుడైతే నువ్వు ఆశీర్వదింపబడిన దానమని దూత చెప్పిందో అప్పటి నుంచి ఇవిడికి స్టార్ట్ అయిపోయాయి. ఏం స్టార్ట్ అయ్యాయి? సొంత భర్త యోసేపు అవమానిస్తున్నాడు, నువ్వెవరితోనో తప్పు చేసావు అంటున్నాడు. దూత రాకపోతే విడిచిపెట్టేసేవాడు కదండి యోసేపు. భర్త అవమానించాడు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అవమానించారు. ఎవడు నిండు గర్భిణి ఎన్ని కష్టాలు పడిందో మహాతల్లి మీకు తెలియదు కాదు. అవన్నీ ఈరోజు క్రైస్తవులు గుర్తుండవు. వీళ్ళు మాత్రం ఇంటికి రంగులు వేసుకుని సామాన్లు కడుక్కుని బిర్యానీ వండుకుంటారు ఇల్లు పండగని చెప్పి. కన్న తల్లేమో నానా కష్టాలు పడింది ఆయన కోసం. వీళ్ళు ఏ కష్టాలు పడరు. సంవత్సరానికి ఒకసారి రంగులు వేసుకోవటం, సంవత్సరానికి ఒకసారి ఇంటి మీద ఉన్న సామాన్లను కడుక్కోవటం, బూజులు దులుపుకోవటం. ఇదా క్రీస్తును కన్న తల్లికి అవమానాలు, క్రీస్తును కన్న తల్లికి కష్టాలు, క్రీస్తుకు కష్టాలు, క్రీస్తును ధరించిన అపోస్తలుల కష్టాలు, క్రీస్తు వలన కట్టబడిన తొలి శతాబ్దానికి కష్టాలు. ఈరోజు ఏ కష్టాలు తీసుకోరట క్రైస్తవులు. సంవత్సరానికి ఒకసారి ఏం వేస్తారట? ఇంటిపైన స్టార్ ఎట్టి ఇంటికి అంతా లైట్లు వేసి ఇంట్లో బిర్యానీ వండుకుంటారట. మీకేమర్థమయ్యాడు అసలు ప్రభు? మీకు బాగా నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయన్నీ? అర్థమయ్యాడు మనకి ప్రభు? పండగ అనగానే దేవుడిని సంతోష పెట్టడం పండగ. పండగ అన్న పదానికి అర్థం ఏంటి చెప్పండి? పండగ అంటే అర్థం ఏంటి? సంతోషించటం. ఇప్పుడు యేసుప్రభు పండగ అంటున్నారు డిసెంబర్ 25. అంటే యేసుప్రభు పండగ అయినప్పుడు ఎవరు ఆనందంగా ఉండాలి? యేసుప్రభు ఆనందంగా ఉండాలి. బట్టలు యేసుప్రభు కొన్నారా, మీరు కొనుక్కున్నారా? బాగా వినండి. కేక్ కట్ చేసుకుని మీరు తింటారా, యేసుప్రభుకి పెడతారా? బిర్యానీ మీకే, పిండి వంటలు మీకే. ఇంటికి రంగు గుడికేసారా? రంగు మీ ఇంటికి వేసుకున్నారా? చూసారా? దేవుని ఇల్లేమో సంఘం, దీనికి ఏది చేయరు 25కి. అన్ని దేనికి చేసుకుంటారు? ఇంటికి, ఒంటికి. పండగ ఎవరిది? మళ్ళా యేసుప్రభుది. ఇది ఏమన్నా ఈ అర్థం ఉందండి దీనికి ఏదైనా? పండగేమో ఆయింది, సుఖాలన్నీ ఎవరికి? మనకి. నిజంగా నువ్వు పండగ చేస్తే యేసుప్రభుని సంతోషపెడతాను అంటే యేసుప్రభు ఏ విషయంలో సంతోషపడతాడు ఒకసారి బైబిల్లో అడుగు. దేవుడు చెప్తాడు, ఒక పాపి మార్పు విషయమై పరలోకమందు సంతోషము, ఎక్కువ సంతోషము కలుగును అని ఉంటుంది. అంటే దేవుడు ఎప్పుడు పండగ చేసుకుంటాడు? పాపి మారినప్పుడు. పాపి మారినప్పుడు దేవుడు పండగ చేస్తే పాపిని మార్చిన రోజు నువ్వు కూడా పండగ చేసుకో, ప్రాబ్లం లేదు. క్రైస్తవుడికి డిసెంబర్ 25 గుడ్ ఫ్రైడే పండగలని ఎవరు చెప్పారు? బైబిల్లో ఉన్నాయా? క్రైస్తవుడు రోజు పండగ చేసుకోవచ్చు, తెలుసా? క్రైస్తవుడు రోజు పండగ చేసుకోవచ్చు, కానీ రోజు బిర్యానీ వండుకోవచ్చు, రోజు కొత్త బట్టలు వేసుకోవచ్చు, రోజు ఆనందంగా ఉండొచ్చు. కానీ నువ్వేం చేయాలో తెలుసా? రోజు దేవుడిని సంతోషపెట్టే సువార్త చెయ్యి, పాపులను మార్చు, దేవుడి కొరకు బ్రతుకు. అప్పుడు ప్రతిరోజు పండగే. క్రైస్తవుడికి ప్రతిరోజు పండగే, ఒక్కరోజు పండగ కాదు. కానీ ఆ పండగ ఆనందం ఎవరి కోసం జరగాలి అంటే ప్రభు కోసం జరగాలి. బైబిల్లో ఉంటుంది మాట, ఆనందించుడి ప్రభునందు ఆనందించుడి. మరలా చెబుదును, ప్రభునందే ఆనందించండి. ప్రభువుని పక్కకు పెట్టి ఆనందించకండి. అది ప్రభువుకి పండగ కాదు. అంటే మనకు అర్థం అవ్వలేదు ఏ విషయాలు కూడా బైబిల్లోవి అనడానికి మీకు చెప్పాను. ఇది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు,
వాళ్ళు ఓదార్చబడతారు. నీతి నిమిత్తము ఆకలి దప్పుగలిగారు ధన్యులు అన్నట్టు చూడండి కిందకి వెళ్ళేసరికి. నీతి నిమిత్తము ఆకలి దప్పుగలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. 6వ వచనం. అంటే భూమి మీద ఎవరైతే ఆకలి, ఎవరి దప్పిక, వస్త్రలేమి ఇవన్నీ దేవుడి కోసం ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళు ధన్యులు అని ఉంది బైబిల్లో. మనకెవరు ధన్యులు? తిండి లేకుండా ఆకలి దప్పులతో, లేమితో, పేదరికంతో ఉన్నాడు అనుకోండి, ఇతను ఏదో తప్పు చేశాడండి దేవుడు, అందుకే ఇతను శపించాడు అంటాం మనం. చూసారా? మనకు ఆశీర్వదింపబడిన వాళ్ళంటే ఎవరు? బాగా ఆస్తి ఎక్కువ ఉండి అన్నీ ఎక్కువ ఉన్నవాడు ఆశీర్వదింపబడిన. నేను చెప్తున్న ప్రతి మాట నా మాట కదండి, ఎవరి మాట అది? యేసుప్రభు చెప్పిన మాటలు, యేసుప్రభు తొలి ప్రసంగం అది. అంటే మనకు అర్థమైంది ఏంటంటే ఆశీర్వాదాలు అనగానే ఇవి అనుకున్నాం. కాదు, ఇవి కాదు ఆశీర్వాదాలు. దేవుడు చెప్పిన ఆశీర్వాదాలు వేరు అన్నది మొదట మీకు అర్థమైంది. ఓకేనా? ఇలాంటి ఆశీర్వాదాలు బైబిల్లో చాలా ఉన్నాయి. దేవుడి నిమిత్తము కష్టాలు, దేవుడి నిమిత్తము ఎవడి భూమి మీద నిందలు, దేవుడి నిమిత్తము దీనత్వము, దేవుడి నిమిత్తము శ్రమలు, ఇవన్నీ కూడా క్రైస్తవుడికి ఆశీర్వాదాలని బైబిల్ చెప్పింది. ఇంకొక మంచి ఆశీర్వాదం చూపిస్తానండి. నిజంగా ఈ ఆశీర్వాదం అందరికీ అవకాశంగా ఉన్న, ఎవరు ఉపయోగించుకొని ఒక ఆశీర్వాదం ఉంది. అది ఆశీర్వాదం అని కూడా ఎవరికి తెలీదు. సామెతల గ్రంథం మీరు చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం చదువుతున్నారు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. చూసారా బైబిల్ ఎలా ఉందో? ఎప్పుడెప్పుడు ఈ ఉపవాసాలు వినాలట, ఎప్పుడెప్పుడు ఈ ఉపవాసాలు వినాలట, ఎప్పుడెప్పుడు వినాలట ఉపదేశాలు? 34వ వచనంలో ప్రారంభంలో ఏ పదం ఉందండి అక్కడ? అనుదినము అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు ఎవరైతే వాక్యం వింటున్నారో దేవుడు గడప యొద్ద కనిపెట్టుకుని, దేవుడి సన్నిధి దగ్గర కనిపెట్టుకుని, ఈరోజు దేవుడు ఏ వాక్యం చెప్తాడో, ఈరోజు దేవుడు ఏ మాటలు చెప్తాడో అని కనిపెట్టుకుని ఉండాలట. దేవుడి వాక్యం కోసం కనిపెట్టుకుని ఉండాలట. ఈరోజు కనిపెట్టుకుని ఉండటం కాదు, రండి 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 అని పిలిస్తే కానీ ఎవరు రావటం లేదు. ఆయన ఏమన్నాడు? ఎవడైతే వాక్యం కోసం కనిపెట్టుకుని ఉంటాడో, ప్రతిరోజు నాకు దేవుడి మాటలు వినాలని ఎవడైతే ఆసక్తితో ఉంటాడో, ఎవరైతే ప్రతిరోజు దేవుడి మాటలు వినగలుగుతున్నారో వాళ్ళు ఎవరట? ఆశీర్వదింపబడిన వాళ్ళు. ప్రతిరోజు వాక్యము వినబడే అవకాశాలు కలిగిన వారు ఆశీర్వదింపబడిన వాళ్ళు. ఇది కూడా ఆశీర్వాదమే. దేవుడి వాక్యం ప్రతిరోజు వినటం అనేది ఆశీర్వాదం అండి. తెలుసా? ఇది ఆశీర్వాదం అని ఎవరికైనా తెలుసా? మీకు మాట చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. బైబిల్లో ప్రతిరోజు నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా దారబంధముల యొద్ద కనిపెట్టుకుని వాక్యం ఎవడైతే వింటాడో వాడు ధన్యుడు అన్నాడు కదా. ఇప్పుడు ఈ మాట మీ పాస్టర్ గారు పాటిద్దాము. ప్రతిరోజు 8 గంటలకు ప్రార్థన పెడతాను రండి అంటే ఎంతమంది వస్తారు మీలో? ఈరోజు సెమినార్ కనుక అందరూ వచ్చి కూర్చున్నారు, రోజు పెడితే ఎంతమంది వస్తారు? ఏమంటారు తెలుసా మీరు? ఆయనకి పని పాట లేదండి. ఎవరికి? పాస్టర్ గారికి పని పాటలాగ పెడతాడు. మనకు పనులు లేవేటి? ఏ పనులు ఉన్నాయి ఇంతకీ? పరలోకానికి వెళ్ళిపోయే పనులా, పొలంలో పనులా? పనికిరాని పనులు ఎక్కువ, మనకి పనికొచ్చే దేవుడి పనులు తక్కువ. 60-70 ఏళ్ల జీవితం అండి. కోటి విద్యలు దేని కొరకని చెప్పారు తెలుసా? కూడు కొరకే. నువ్వు ఏ పనైనా చేయి లోకంలో, చివరికి అంతిమంగా దాని టార్గెట్ ఏంటంటే నీ బట్టల కోసం, నీ కూడు కోసం, నీ కుటుంబం కోసం. అది పరలోకాన్ని నీకు ఇస్తుందా, నిన్ను పరలోకానికి తీసుకువెళ్తుందంటే అసలు పరలోకాన్ని అది నీకు ఇవ్వదు. మర్చిపోవద్దు. పరలోకాన్ని ఇచ్చేది ఓన్లీ దేవుని సన్నిధి, దైవ కార్యక్రమాలు మాత్రమే. నువ్వేం చేసుకున్నా దాంతో నాకు సంబంధం లేదంటాడు దేవుడు. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఫిలిప్పీ పత్రికలో ఉందో తెలుసు కదా ఇది. అందరూ ఏ కార్యక్రమాల్లో ఉన్నారట? సొంత కార్యక్రమాల్లో. మరి అనుదినము వాక్యం వినేవాళ్ళు ధన్యులు అన్నాడు దేవుడు బైబిల్లో.
ప్రతిరోజు ఎవరైతే బైబిల్ చదువుకుంటున్నారో, ప్రతిరోజు ఎవరైతే దేవుడు మాటలు వింటున్నారో వాళ్ళు ధన్యులు, దేవుని వలన ఆశీర్వదింపబడిన వాళ్ళు అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అంటే మీకు నెమ్మదిగా బైబిల్లోకి వెళ్ళిన తర్వాత ఆశీర్వాదం అంటే ఆస్తో పొలమో ఉద్యోగం కాదు, చాలా రకాల ఆశీర్వాదాలు ఉన్నాయని ఇప్పుడు మీకు అర్థమైందా? ఆకలి దెప్పగలు కలిగి ఉండటం ఏంటి ఇప్పుడు? ఆశీర్వాదమే. దుఃఖం పడుతున్నాం అనుకోండి, రోజు గుడికి వస్తున్నందుకు ఎవరైనా మనం తిడుతున్నారు. చాలా కుటుంబాల్లో ఏముంటుందంటే భర్త గుడికి వస్తే భార్య హింసిస్తూ ఉంటుంది ఇంట్లో కొన్ని కుటుంబాల్లో. అలాగే భార్య గుడికి వచ్చిందనుకోండి, భర్త ఇంటికి వెళ్ళగానే కొడతాడు, తిడతాడు, అవమానిస్తాడు. అంటే ఆవిడ ప్రభు కోసం ఏమనుభవిస్తుంది? ప్రతిరోజు దుఃఖం అనుభవిస్తుంది. ఆ దుఃఖం అనుభవిస్తున్నప్పుడు ఈ వచనమే జ్ఞాపకం రావాలి. ఏమని? దుఃఖపడేవారు ధన్యులు, వాళ్ళు ఎప్పటికైనా. అంటే దుఃఖపడటం దేవుడి నిమిత్తం అలాంటి కష్టం రావటం కూడా ఒక ఆశీర్వాదమేనా? ఆశీర్వాదమే. కనుక దేవుని పిల్లలారా, బైబిలును మనం లోతుగా పరిశీలిస్తుంటే, బాగా వినండి, వాక్యాన్ని లోతుగా పరిశీలిస్తుంటే ఆశీర్వాదాలు అనేవి చాలా ఉన్నాయి అని మనకు అర్థమైంది. వెరీ గుడ్. ఇప్పుడు మన పాఠం ఏంటి చెప్పండి? పాఠం ఏంటి? పేతురులోని ధన్యత నీకుందా? అంటే పేతురుకు కూడా దేవుడు ఏదో పెద్ద ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ పేతురుకున్న ఆశీర్వాదం నీకుందా? పేతురులో దేవుడు ఏదో ఆశీర్వాదం చూశాడు, ఆశీర్వదించాడు. గొప్పవాడు పేతురు అని పొగిడాడు దేవుడు. ఆ ఆశీర్వాదం నీకు నాకు ఉండాలి. ఇంతకీ పేతురు గారిలో దేవుడు చూసిన ఆశీర్వాదం ఏంటి? దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటి? పేతురు గారిలో ఉన్న ధన్యత ఏంటి అని మనం ఆలోచిస్తే చూద్దాం. పేతురు గారి దగ్గరికి వెళదాం. బైబిల్లో మత్తయి సువార్త 16వ అధ్యాయానికి రండి. అందరు తీసుకోండి జాగ్రత్తగా, అందరు తీసుకోవాలి. ప్రతి మాట మీరు చూడాలి బైబిల్లో. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం, 13వ వచనం చదువుదాం. యేసు ప్రభు తాను బ్రతుకున్న కాలంలో చాలా ప్రాంతాలలో వాక్యం చెప్పాడు, సువార్త చేశాడు. చేస్తూ చేస్తూ ఇప్పుడు ఏ ప్రాంతానికి వచ్చాడు అంటే కైసరయ ప్రాంతానికి వచ్చాడు. వచ్చి ఆ రోజు శిష్యులతో సువార్త అయిపోయింది. యేసు ప్రభు శిష్యులు ఏకాంతంగా ఉన్నప్పుడు ఓ ప్రశ్న అడిగాడు. అయ్యా శిష్యులారా, యేసు ప్రభు శిష్యులను అడుగుతున్నాడు. జాగ్రత్తగా వినంటే సందర్భం అర్థం అవ్వాలి. మొదట ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? యేసు ప్రభు శిష్యులతో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారు అని అడిగాడు. ఏమంటే ఎవరిని? శిష్యులను అడిగాడు. ఇక్కడ మనుష్య కుమారుడు అనగానే ఎవరు? యేసు ప్రభు తన గురించి తానే అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? శిష్యులను అడుగుతున్నాడు. నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు, ప్రజలు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు. ప్రజలు నా గురించి ఏం చెప్పుకుంటున్నారని ఎందుకు అడిగాడు అంటే, ఈ ప్రశ్న అడగడానికి కూడా యేసుప్రభు ఏది మాట్లాడినా దాని వెనకాల చాలా అర్థాలు ఉంటాయి. నా గురించి ప్రజలు ఏం చెప్పుకుంటున్నారని ఎందుకు అడిగాడు అంటే, ఆయన బోధలు అన్నిట్లో కూడా యేసుప్రభు తనను తాను ఎవరిగా పరిచయం చేసుకున్నాడు చెప్పండి? నేను ఎవరినని చెప్పాడు? నేను దేవుని కుమారుణ్ణి, నేను పరలోకం నుండి దిగి వచ్చాను, నా తండ్రి నన్ను పంపించాడు, మీ పాపాలు తీయడానికి నేను పుట్టాను, పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు, నేను దేవుడి దగ్గర నుండి దిగి వచ్చాను చెప్పాడా ఇవన్నీ? అంటే యేసుప్రభు బోధలు సమాజంలోకి ఆయన వెళ్ళిన ప్రతి చోట నేను ఎవరిని చెప్పుకున్నాడు? తండ్రి పంపించిన దేవుని కుమారుణ్ణి అని చెప్పాడు. జాగ్రత్తగా వినండి, ఇది ఇక్కడే ఉంది అసలు విషయం అంతా. ఇప్పుడు మీకు ఒక లోతైన సంగతి ఒకటి దేవుడు నేర్పిస్తాడు. ఇక్కడ దేవుని కుమారుడుగా, దేవుడు పంపిన వాడుగా తన్ను తాను పరిచయం చేసుకున్నాడు యేసుప్రభు లోకానికి. ఇప్పుడు మనం కూడా యేసుప్రభుని ఏమని నమ్ముతాం? మన తండ్రి పంపించిన మన ప్రియ ప్రభు, పరలోకంలో ఉన్న తండ్రికి జ్యేష్ఠ కుమారుడు, ఇదే కదా మనం నమ్ముతాం. కొంతమందికి ఈ క్లారిటీ కూడా లేదు. చాలామంది ఎలాగనుకుంటారంటే యేసుప్రభు గురించి, యేసుప్రభు ఎవరంటే ఏం చెప్తారంటే, ముందు తండ్రి అయిన దేవుడు, తర్వాత వేషం మార్చాడట. ఎవరుగా? యేసుప్రభుగా. ఆ తర్వాత ఈ గెటప్ తీసి ఇంకో గెటప్ వేసాడట. ఇలా చెప్పారు మనకి దేవుడి గురించి. ఒకవేళ ఇది నిజమైతే నేను ప్రశ్న వేస్తాను ఇక్కడ.
తండ్రి అయిన దేవుడే యేసుప్రభుగా లోకానికి వస్తే, యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆకాశం వైపు కన్నులెత్తి పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేసుకున్నాడు. ఒకవేళ తండ్రే కుమారుడిగా వస్తే పైకి ఎవరిని పిలుస్తున్నాడు? మళ్ళీ పోయిందా? పోనీ చాలామంది ఏమన్నారంటే అది అంతేనండి, అలాగే చేస్తారండి, ఆయన ఈయనండి, ఈయన ఆయనండి అంటారు. అంటే యేసుప్రభు అక్కడ ఎవరో లేకపోయినా ఉన్నట్టుగా డ్రామా చేస్తున్నాడా? బైబిల్ రాక చేసేసారు ఈ ప్రసంగాలన్నీ. మీకు బైబిల్ రాదు, తప్పులు చెప్పకండి, సరి చేసుకోండి. యేసు ప్రభు భూమి మీద బ్రతికినంత కాలం పరలోకంలో మనకు ఎవరున్నారని బోధ చేశాడో తెలుసా? తండ్రి ఉన్నాడు, తండ్రి వేరు, నేను వేరు. నా తండ్రి నాకు బోధ నేర్పి పంపించాడు, నా తండ్రి నాకు ఈ అద్భుతాలు చేసే శక్తి ఇచ్చాడు, నా తండ్రి చచ్చిపోయిన తర్వాత నన్ను తిరిగి లేపాడు, నా తండ్రి ఉన్నాడు. ఎంత బాగా చెప్పాడు తెలుసండి ప్రభు. ఓ మాట చూపించరా, మీకు భలే ఉంటుంది ఈ మాట, చాలా ఇష్టం అండి నాకు ఈ మాట. అసలు ప్రభువు పరలోకంలో తండ్రి ఉన్నాడని చెప్పి ఆ తండ్రి మనకేమవుతాడని చెప్పాడు తెలుసా? యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం చూడండి బైబిల్లో. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం చూడండి. అంతా బైబిల్ నుండే నేర్చుకోవాలి, సొంత అభిప్రాయాలు చెప్పకూడదు. ఇంతకాలం మనకి బైబిల్ ఎలా చెప్పారంటే ఎవరి బుర్రలో ఏది పుడితే చెప్పుకుంటూ పోయారు. అందుకే బైబిల్ మనకి ఏం అర్థం అవ్వలేదు. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత ఏమన్నా వెళ్ళారండి, స్త్రీలు చూడడానికి వెళ్ళారు కదా, వాళ్ళతో చెప్తున్నాడు ఏమని? నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. అంటే పరలోకంలో ఎవరున్నారు ఇప్పుడు? తండ్రి ఉన్నాడు, ఆయన దగ్గరికి నేను ఇంకా వెళ్ళలేదు, ఎక్కిపోలేదు. కనుక నన్ను ముట్టుకొనవద్దని. అయితే ఇక్కడ జాగ్రత్త వినండి. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, ఎవరింతకీ సహోదరులు? నా శిష్యుల యొద్దకు వెళ్ళి అన్నాడా, నా సహోదరుల యొద్దకు వెళ్ళి అన్నాడా? అంటే ఇప్పుడు శిష్యులందరినీ ఏమని పిలుస్తున్నాడు? సహోదరులు. సహోదరులు అంటే మన భాషలో ఏంటో నాకు చెప్పండి. యేసుప్రభు ముందు పుట్టాడంటే మిగతా వాళ్ళందరూ ఏమవుతారు? యేసుప్రభుకి మనం ఆడపిల్లలందరూ ఏమవుతారు? చెల్లెళ్ళు. నా సహోదరుల యొద్దకు వెళ్ళి, బాగా వినండి, నా సహోదరుల యొద్దకు వెళ్ళి, చూసుకోండి బైబిల్లో, నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడు మీ దేవుడు. ఎలా విడగొట్టాడు చూసారా? ఎంత బాగా చెప్పాడు చూసారా యేసుప్రభు. పరలోకంలో ఉన్న దేవుడు నాకేమవుతాడు? తండ్రి. మీకేమవుతాడు? తండ్రి. ఆయన నాకేమవుతాడు? దేవుడు. మీకేమవుతాడు? దేవుడు. ఇప్పుడు నేను మీకేమవుతాను? ఎలాగుంది బైబిల్? పరలోకంలో ఉన్న మన తండ్రికి మొదట పుట్టిన జ్యేష్ఠ కుమారుడు, ముద్దుల కొడుకర్రా యేసుప్రభు, మన అన్న. పరలోకంలో ఉన్న తండ్రికి మొదట పుట్టిన కొడుకు, మనల్ని రక్షించడానికి వచ్చిన మన అన్నయ్య, సహోదరుడు, సహోదరులు అందరిలో జ్యేష్ఠుడు. ఇలా చెప్పారా బైబిల్ ఎప్పుడైనా? పోనీ కన్ఫ్యూజ్గా ఉందా? ఇప్పుడు క్లారిటీగా ఉందా బైబిల్? మీకు క్లారిటీగా ఉంది. ఇప్పుడు వీళ్ళు బోధనం అనుకోండి, తండ్రే యేసుప్రభు, యేసుప్రభువే పరిశుద్ధాత్మదేవుడు అన్నాను అనుకోండి. అసలు తండ్రికి, యేసుప్రభుకి, పరిశుద్ధాత్మదేవుడికి మనకి ఏంటి సంబంధం? ఎక్కడ తెగుతుందా? తెగదండి. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మదేవుడు వేరు, మీరు వేరు, నేను వేరు. ఎవరైనా మా నాన్న నేను ఒకటే అంటారా? మీ నాన్న నువ్వు ఒకటేనా? మీ నాన్న నువ్వు వేరు వేరా? కానీ నువ్వు ఎవరిలో నుండి వచ్చావు? మీ నాన్నలో నుండి వచ్చావు అన్న మాట వాస్తవం, కానీ మీ నాన్న నువ్వు ఒకటే అన్న మాట అబద్ధం. అలాగే తండ్రి అయిన దేవుళ్ళలో నుండే యేసుప్రభు వచ్చాడు. మీరు నేను కూడా ఎవరిలో నుండి వచ్చాం? తండ్రిలో నుండే కదండి. ఆయన ఆత్మను పంచగా మనం ఏమయ్యాం? మనుషులం అయ్యాం. కాబట్టి ఆయనలో నుండే వచ్చారు అందరూ. కానీ ఆయన మనుషులందరూ ఒకటి కాదు, ఆయన యేసుప్రభు ఒకటి కాదు. ఆయన వేరు, యేసుప్రభు వేరు. క్లియరా? ఇప్పుడు ఎంతమంది చూసారా బైబిల్గా నేర్చుకుంటే? కనుక బైబిల్లో ఉన్న ఈ వాస్తవాలు ప్రజలకి తెలియక
ఆ రోజు యేసుప్రభు మొత్తుకుంటున్నాడు ఏమని, నేను దేవుని కుమారుడిని, దేవుడు పంపగా వచ్చాను, దేవుడు పరలోకంలో ఉన్నాడు అని ఆ రోజు ప్రజలందరికీ బోధిస్తున్నాడు. ఈ బోధ అర్థమైందా లేదని చెక్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ? మత్తయి సువార్త 16వ అధ్యాయంలో శిష్యులతో అంటున్నాడు, జనులు నేను ఎవరినని చెప్పుకుంటున్నారు? జనులు నా గురించి ఏం మాట్లాడుతున్నారు? జనులు నా గురించి ఏమని మాట్లాడుకుంటున్నారు? వచ్చేయండి ఇప్పుడు అక్కడికి. ఎక్కడికి? మత్తయి సువార్త 16వ అధ్యాయము 14 వచ్చి చదువుతాం. శిష్యుల్ని అడిగాడు. శిష్యులు ఏం చెప్తున్నారు చూడండి, బాగా వినండి. కొందరట యేసుప్రభుని ఎవరని చెప్తున్నారట? బాప్తిస్మ ఇచ్చి యోహానని ఎందుకు చెప్తున్నారు? అప్పటికి బాప్తిస్మ ఇచ్చి యోహాన్ ఏమైపోయాడు? చచ్చిపోయాడు. తల నరికేశారు కదా. తల నరికేసిన బాప్తిస్మ ఇచ్చి యోహాను మళ్ళా పుట్టాడని చెప్తున్నారట కొంతమంది. అందరు కాదు, కొంతమంది. ఇదో గ్యాంగ్ అనమాట, బ్యాచ్ ఇది. నెక్స్ట్ రెండో బ్యాచ్. కొందరు ఏమంటున్నారట? ఏలియా. ఇది రెండో బ్యాచ్. మూడో బ్యాచ్ వచ్చింది, వాళ్ళు ఏమంటున్నారు? కొందరు ఇర్మియా. మూడో బ్యాచ్. నాలుగో బ్యాచ్ వచ్చింది. మనకి పేర్లు అనవసరం అండి. ఇతడు దేవుని కుమారుడు కాదు, దేవుడు కాదు. ఇతను ఎవరు? ప్రవక్తలలో ఒకడు. అంటే ఎన్ని బ్యాచ్లు వచ్చాయి ఇప్పుడు? 4 బ్యాచ్లు వచ్చాయి. క్రైస్తవ్యం ఎన్ని బ్యాచ్లు ఉన్నాయి చెప్పనా? మతిపోయిద్ది ఇప్పుడు మీకు. ఒకళ్ళు యేసుప్రభు దేవుని కుమారుడు అంటారు కొంతమంది. కొంతమంది ఏమంటున్నారు? యేసుప్రభు అసలు దేవుడే కాదు, మనుష్య కుమారుడు. దేవుడు అన్నాడంటే నరకానికి పోతారు మీరు అంటున్నాడు. ఈ మధ్యకాలంలో లేచాడు ఒక ఆయన, బాగా చాలామందిని రేపుతున్నాడు. యేసుప్రభుని ఏమనకూడదట? దేవుడు అనకూడదు. దేవుడు అంటే నరకానికి వెళ్ళిపోతారట. నేను మాట్లాడగనండి, బాగా వినండి. ఈ బోధలు మీ దగ్గరకు వస్తే ప్లేట్ తిరగేసి కొట్టండి. ఎందుకో తెలుసా? యేసుప్రభు దేవుడు అని బైబిల్లో ఉందా లేదా? ఎక్కడైనా లేదా? అసలు ఎక్కడ బైబిల్లో లేదా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. రక్తం ఇచ్చింది తండ్రా యేసుప్రభు? మరి యేసుప్రభుని బైబిల్ దేవుడు అన్నప్పుడు నీకేట్రా నొప్పి ఒప్పుకోవడానికి? అపోస్తులు ఎక్కడ యేసుప్రభుని దేవుడు అని చెప్పలేదట. బైబిల్ రాక అపోస్తుల కార్యాలు రాసింది ఎవరు చెప్పండి? లోకా గారు. ఆయన ఏమని రాశారు అక్కడ? ఆయన ఏమని రాశారు అపోస్తుల కార్యాల్లో? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. రక్తం ఇచ్చింది ఎవరు మన కోసం? యేసుప్రభు. యేసుప్రభు దేవుడు అని బైబిల్లో ఉందా? ఉంది. కానీ వీళ్ళు ఏం చెప్తారంటే యేసుప్రభుని దేవుడు అనకూడదు, మనిషి కుమారుడు అనాలి, నరుని కుమారుడు అనాలి. మీకు మాట చెప్పనండి, బాగా వినండి. తెలియక ఇది ఎలాంటి బోధలు అంటే ఇవి. ఇప్పుడు యేసుప్రభు నరుడే 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 అన్నారు. ఈ బోధలోకి చాలామంది వెళ్ళిపోయారు. వాళ్ళ తర్వాత కొద్ది రోజులకి ఇప్పుడు సువార్తల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు సువార్తలు అయిపోయిన తర్వాత పత్రికల్లోకి వస్తారు. పత్రికల్లోకి వచ్చిన తర్వాత హెబ్రీ పత్రిక చదువుతారు. హెబ్రీ పత్రిక చదివారు అనుకోండి, హెబ్రీ పత్రికలో యేసుప్రభు గురించి ఏమని ఉంటుంది తెలుసా? మన ప్రధాన యాజకుడు అని ఉంటుంది. అప్పుడేం బోధ చేస్తారంటే యేసుప్రభుని దేవుడు అనకూడదు, యేసుప్రభుని దేవుని కుమారుడు అనకూడదు. యేసుప్రభుని ఏమన్నాడు తెలుసా? ప్రధాన యాజకుడు అనాలి. ప్రధాన యాజకుడు అన్నవాడికే పరలోకం అంటాడు. అప్పుడు కొంతమంది వాళ్ళ టెంట్లోకి వెళ్ళిపోతారు మళ్ళీ. అంటే బైబిల్లో యేసుప్రభు దేవుడు అని ఉంటుంది, దేవుని కుమారుడు అని ఉంటుంది, మనిషి కుమారుడు అని ఉంటుంది, తర్వాత ప్రధాన యాజకుడు అని ఉంటుంది, ప్రవక్త అని ఉంటుంది. ముస్లింలు అందరూ యేసుప్రభుని ఏమంటారు? ప్రవక్త అంటారు. అది వాళ్ళ నమ్మకం. మీకు అర్థమైందా? ఎవరు ఏ పేరుతో పిలిచినా ఇవన్నీ ప్రభు పోషించిన పాత్రలండి. ఇవన్నీ ప్రభు పోషించిన పాత్రలు. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన తెలుసు కదండి మీకు. ఈయన పేరు తెలుసా? పేరు మరియదాసు. బాగా వినండి, ఈయన వైపు చూడండి. ఈయన పాత్ర ఏంటంటే ఒకప్పుడు వీళ్ళ అమ్మగారికి కొడుకు. ఈయన పాత్ర ఏంటి? అమ్మగారికి కొడుకు. కొద్ది రోజులకి వాళ్ళ అమ్మగారు పెంచి ఈయనకి పెళ్లి చేసింది. పోస్ట్ మారింది ఈయనది. ఏం పోస్టు? భర్త. కొద్ది రోజులకి పిల్లలు పుట్టారు, మళ్ళా పోస్టు మారింది. ఏ పోస్టు? తండ్రి. కొద్ది రోజులకి ఈయన పిల్లలకి పెళ్లి చేస్తాడు, పోస్టు మారుతుంది, తాత. ఇప్పుడు ఈయన్ని కొడుకు అనాలా, భర్త అనాలా,
తండ్రి అనాలా, తాత అనాలా, ఏమనాలో నాకు చెప్పాలి. వీళ్ళ అమ్మ వచ్చి అంటది చిన్నోడా అంటది. అంటే వాళ్ళ అమ్మకి ఎవరు? కొడుకు కనుక చిన్నోడా అంటది. ఇతన్ని కొడుకు అనాలి. ఎవడన్నా తండ్రి అన్నాడా నరకానికి వెళ్ళిపోతారంటే ఎలాగుంది ఇది? ఇది బుర్రలో గుజ్జు లేనోడు అనే మాట కదండి. అర్థమవుతుందా మీకు? ఇతనికి మనవలను పుట్టేసిన తర్వాత నా కొడుకుని ఎవడరా తాత అంటున్నాడు, తాత అంటే తొక్క తీసేస్తాను అనుకోని వీళ్ళమ్మ. ఎలాగుంటుంది ఇది? అలాగ అనొచ్చా? కొడుకు అనొచ్చు, భర్త అనొచ్చు, తండ్రి అనొచ్చు, తాత అనొచ్చు, అన్నీ అనొచ్చా? ఇన్ని అనొచ్చు. అలాగే యేసుప్రభుని పరలోకంలో ఉన్నప్పుడు ఎవరు? దేవుని కుమారుడు. ఏమవుతాడు? దేవుడు. భూమి మీదకి నరావతారం ఎత్తాడు కనుక ఎవరు? నరుని కుమారుడు, మనిషి కుమారుడు. ఎవడు? ఆ తర్వాత ప్రవక్త, ఆ తర్వాత ప్రధాన యాజకుడు, ఆ తర్వాత పరలోకానికి వెళ్ళిపోయి మళ్ళీ ఏమయ్యాడు? దేవుడు. దేవుడు అనకూడదు, మనిషి కుమారుడు అనాలంటే ఇగో ఈ 4 పాత్రలో ఒక పాత్రలో ఆగిపోయినట్టు అనమాట. మీకు అర్థమైంది? ఎంత వెర్రిబోగులలో వెర్రిబోగులు క్రైస్తవ్యం అంటే. తెలీదు, చదువుకోరు, అన్నీ ఆలోచించుకోరు. ఏదో ఒక వచనం పట్టుకుని ఇది ఇంతే. బైబిల్లో మనిషి కుమారుడు అని ఉంది, మనిషి కుమారుడే. దేవుడు అని ఉంది, అవన్నీ కొట్టేయండి అంటున్నాడు. బైబిల్లో దేవుడు అని ఉన్నాయన్నీ ఏం చేయాలట? చూసారా అలాగుందో? అంటే యేసుప్రభు ఎవరో ఆనాడున్న సమాజానికి అర్థం అవ్వలేదు. ఆనాడు యేసుప్రభు గురించి ఏమని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? కొందరు ఏలియా అంటున్నారు, కొందరు ఇర్మియా అంటున్నారు, కొందరు బాప్తిస్మిచ్చి యోహాన్ అంటున్నారు, కొందరేమో ప్రవక్తలలో ఒకడంటున్నారు. విసిగిపోయాడండి యేసుప్రభు. విసిగిపోయి అంటున్నాడు, బాబాయ్ అన్నీ పక్కన పెట్టండి. ఏమన్నా ఆయన ఏలే కాదు, ఇర్మియా కాదు, ఆయన ప్రవక్తలలో ఒకడు మాత్రం కాదు. ఏమని చెప్పుకున్నాడు తన గురించి? దేవుని కుమారుణ్ణి, పరలోకం నుండి దిగొచ్చాను. అది మాత్రం ఎవ్వరూ నమ్మటం లేదండి. ఆ రోజు నమ్ముతున్నారా? నమ్మరు. అప్పుడు విసిగిపోయిన యేసుప్రభు ఏమన్నాడంటే, మనుషుల ఆలోచనలు పక్కకు పెట్టండి, మనుషులు ఉద్దేశాలు పక్కకు పెట్టండి, అసలు మీరేమనుకుంటున్నారు నా గురించి అని శిష్యులను అడిగాడు. తర్వాత మాట చూడండి, అక్కడ తర్వాత మాట. అందుకైన 15 వచనం. అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. ఎవరిని అడిగాడు? ఇప్పుడు శిష్యులను అడిగాడు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు ప్రతిసారి ఒక చేయి పైకిలేస్తుంది ప్రశ్న ఎవరేసినా సరే. మొదటి ఉండేది ఎవరు అన్నట్లో? పేతురు. చేయలేపాడు అంటున్నాడు. ప్రభు నేను చెప్తాను, మీరెవరో నాకు తెలుసు అన్నాడు. ఆ చెప్పు పేతురు అంటే ఆయన ఏమన్నాడు? నీవు సజీవుడవైన దేవునికి కుమారుడవైన క్రీస్తువు. ఈయన చాలా విషయాలు చెప్పాడే, బాగా వినండి, నేను చెప్తాను వినండి. మీరు ఎవరు అంటే స్పష్టంగా నాకు తెలుసు, పరలోకంలో దేవుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి పుట్టిన మొదటి కుమారుడు మీరు. సజీవుడైన దేవునికి కుమారుడు. మొదట దేవుని కుమారులు మీరు. దేవుడు అన్నాడా? దేవుని కుమారుడు అన్నాడా? దేవుని కుమారుడు. ఒకవేళ దేవుడే కుమారుడుగా వచ్చాడు అనుకోండి, పేతురు మనకేమని చెప్పేవాడు అప్పుడు అక్కడ? మీరు దేవుడు తండ్రి, మరి పరలోకాన్ని విడిచిపెట్టి మా తండ్రి మీరే కుమారుడుగా వచ్చారు అన్నాడా? అనలేదు. మీరు సజీవుడైన దేవునికి కుమారుడైన, నెక్స్ట్ ఏమన్నాడు? క్రీస్తు అనగానే అర్థం ఏంటి? అభిషిక్తుడు, దేవుడు అభిషేకించిన మా రక్షకుడు, మా మెస్సియ మీరే. యూదులు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అప్పటికి? మెస్సీ పుడతాడు, మమ్మల్ని అందరినీ రక్షిస్తాడు, మా రక్షకుడు వస్తాడని పుడుతున్నారు కదా. యేసుప్రభు పాత్రలు ఎన్ని చెప్పాడంటే అక్కడ పేతురు గారు, మీరు సజీవుడైన దేవునికి కుమారుడు మొదట, మీరు ఆ దేవుడు అభిషేకించిన మా రక్షకుడు మీరే, మా క్రీస్తు మీరే, మా యేసుప్రభు మీరే, మీరు క్రీస్తు అన్నాడు. ఇప్పుడు మేము ప్రశ్న అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి, ఆ వైపు చూడండి. లోకమంతా యేసుప్రభు ఎవరో దేవుని కుమారుడు అని నమ్ముతున్నారా? ఆ రోజు నమ్మారా వాళ్ళంతా? నమ్మలేదు. లోకమంతా నమ్మకపోయినా పేతురు ఒక్కడు నమ్మాడా? బాగా వినాలి, ఇక్కడ ప్రశ్న వేస్తాను నేను.
లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమి నమ్ముతున్నారు? యేసు ప్రభుని యోహాన్ అంటున్నారు, ఏలియా అంటున్నారు, ఇర్మియా అంటున్నారు, ప్రవక్తలలో ఒకడంటున్నారు. వాళ్ళందరూ అది నమ్ముతుంటే పేతురు గారు ఒక్కరు మాత్రం ఏమి నమ్ముతున్నారు? వాళ్ళ నమ్మకాలతో నాకు అనవసరం అండి, వాళ్ళ ఉద్దేశాలతో నాకు అనవసరం అండి, నేను మాత్రం మిమ్మల్ని ఎవరిగా నమ్ముతానంటే దేవునికి కుమారుడైన క్రీస్తు మీరు అన్నాడు. అటు తిప్పి ఇటు తిప్పి మన దగ్గరికి వస్తుంది ఇప్పుడు కదా, మన దగ్గరికి తెస్తున్నాను. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు నా కొడుకు అని ప్రవక్తల ప్రవచనాల్లో రాశాడు. మెస్సీని పంపిస్తాను నా కొడుకుని అని. యేసుప్రభు వచ్చి అదే చెప్పాడు. పాత ధర్మశాస్త్రంలో యేసుప్రభు గురించి ఏదైతే ఉందో యేసుప్రభు మాటల్లో అదే కనపడింది. దానిని బట్టి, వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తుల వారిని దేవుని కుమారుడిగా ఒప్పుకున్నాడు పేతురు. అంటే పేతురు వాక్యాన్ని నమ్ముతున్నాడు. జాగ్రత్తగా వినండి, దేన్ని నమ్ముతున్నాడు? వాక్యాన్ని నమ్ముతున్నాడు. ఈ వాక్యాన్ని ప్రజలు నమ్మకపోయినా నమ్ముతున్నాడు. పట్టుకోవాలి జాగ్రత్తగా బిట్టు. యేసుక్రీస్తుల వారు దేవుని కుమారుడని లోకం నమ్మటం లేదు. లోకం నమ్మకపోయినా ఎవరు నమ్ముతారు? పేతురు గారు నమ్ముతారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. లోకం అంతటికీ కూడా పరలోకం ఉందంటే నమ్ముతారా? వాళ్ళు నమ్ముతారా? బయట వాళ్ళు, బైబిల్ దగ్గర రాని వాళ్ళకి పరలోకం ఉందంటే నమ్ముతారా? నమ్మరు. పాతాళం ఉందంటే నమ్ముతారా? నమ్మరు. చచ్చిపోయిన వ్యక్తి మరలా బ్రతుకుతాడు, యేసుప్రభు బ్రతికిస్తాడంటే నమ్ముతారా? నమ్మరు. బాప్తీసం తీసుకుంటే పాపాలు పోతాయి, నమ్ముతారా? నమ్మరు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నమ్మారా? బాగా ఆలోచించుకుని ఆన్సర్ చెప్పండి. ప్రశ్న వేస్తాను, నమ్మానంటే. మీరు నమ్మారా? నమ్మారా? పరలోకం ఉందని నమ్మారా? నమ్మారా? వెరీ గుడ్. పాతాళం ఉందని నమ్మారా? వెరీ గుడ్. నమ్మారా? నిజంగానే పాతాళం ఉంది, పరలోకం ఉందని నమ్మితే నువ్వు భూమి మీద ఏం చేయాలి? దేవుడి కోసం ఏం చేయాలి చెప్పండి, బాగా ఆలోచించి చెప్పండి. పని చెయ్యని ప్రతివాడు ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి వెళ్తాడు. ఒకవేళ నిజంగా పరలోకం ఉందని నువ్వు హృదయపూర్వకంగా నమ్మితే అపోస్తులు పాదాల చెంత చర స్థిరాస్తులు అమ్మి పెట్టారట సంఘస్థులు. మీరు ఏం పెట్టారు చెప్పండి సంఘానికి? దొరికారు ఒకటి, ఇంకా చాలా దొరికిస్తాను నేను. ఒకవేళ నిజంగా దేవుడు భూమి మీద నాకు ఒక ఇల్లు ఇచ్చేస్తే 100 ఇల్లు ఇస్తాడన్న వాక్యం ఉంది బైబిల్లో. ఎంతమంది నమ్మారు? చేయొద్దండి. అప్పుడు నేను అడుగుతాను, ఎంతమంది ఇల్లులు రాశారని. అర్థమైందా? ఇంతకాలం మనం ఎలా ఉన్నామంటేనండి, వాక్యం బైబిల్లో ఉంది, ఆ రెఫరెన్స్ నాకు తెలుసు, నాకు వాక్యం వచ్చేసింది అని అనుకుంటున్నాం. వాక్యం రావటం అంటే ఏంటో తెలుసా? బైబిలులో రాయబడిన ప్రతి మాట మనం నమ్మి క్రియారూపకంలో ఆ మాటను మనం జరిగించటమే వాక్యాన్ని నమ్మటం అంటే. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా. ఏమి నమ్మాడు అబ్రహాము? నేను నా కొడుకును నరికేసినా సరే దేవుడు మరలా తిరిగి బలిస్తాడు కనుక నా కొడుకును నరికేస్తానండి అని కత్తి ఎత్తాడు. దేవుడు ఆపమనకపోతే కత్తి ఏమైపోతుంది చెప్పండి? నరికేస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు మన బిడ్డల్ని దేవుడు నరికేయమంటున్నాడా? మన బిడ్డలకి వాక్యం నేర్పించి సేవకులు చేయమన్నాడా? సేవకులు చేయమన్నాడు. మీలో స్కూల్కి పంపించినంత ఇంట్రెస్ట్గా సండే స్కూల్కి పంపించి ఎవరు వాక్యం నేర్పిస్తున్నారు? మీ పిల్లల్ని సేవకులు చేయాలని ఎంతమందికి ఆలోచన ఉంది? అంటే మనం నమ్మేమా వాక్యాన్ని? నమ్మేమా? నిజంగా చెప్పండి, దేవుడి సన్నిధిలో ఉన్నారు, అబద్ధం ఆడకండి. నమ్మారా? నమ్మితే మీ పిల్లలు సండే స్కూల్లో ఉంటారు, నమ్మితే నా పిల్లల్ని సేవకులు చేయండి అని సేవకుడికి అప్పగిస్తారు. ఎక్కడ అప్పగించాం? మనం కూడా వాక్యం తెలుసన్న భ్రమలో ఉన్నాం తప్ప వాక్యాన్ని పూర్తిగా పేతురు గారు నమ్మినట్టుగా మనం నమ్మలేదు. ఇంకా లోపలికి వెళ్ళమంటారా? ఇంకా లోపలికి తీసుకెళ్ళనా? నమ్మలేదు. ఇంకా లోపలికి తీసుకెళ్ళనా? ఒకటి అడుగుతాను మిమ్మల్ని, జాగ్రత్తగా రండి. హైందవ సోదరులు పెళ్లి చేయాలనుకున్నప్పుడు మొదట వాళ్ళు ఏమి ఎత్తుకుంటారు చెప్పండి? సంబంధాల విషయంలో మా ఊళ్ళో అబ్బాయిని చూడండి. ఎవరిని?
మా ఊళ్ళ అబ్బాయి, మా ఊళ్ళ అమ్మాయి అంటే అర్థం ఏంటి చెప్పండి? మా ఊళ్ళు అంటే డైరెక్ట్గా చెప్తాను, ఇక మా కులస్తులను చూడండి అని. గుళ్ళోకి వచ్చిన తర్వాత యేసుప్రభు కులాలు ఉన్నాయన్నాడా? అందరూ తండ్రి అయిన దేవునికి సమానం, ఒకే తండ్రి పిల్లలు అని చెప్పాడు కదా. మన కులాలు ఉన్నాయా? లేదు. కానీ మనం మన పిల్లకి పెళ్లి చేయాలన్నప్పుడు మనం కూడా ఏమడుగుతాం నెమ్మదిగా పాస్టర్ గారి చెవిలో, కొంచెం మా ఊళ్ళనే చూడండి. ఇదేంటిది అంటే గుళ్ళోకి వచ్చి కూడా అందరూ ఒకటని దాన్ని నువ్వు నమ్మేవా? నేను చాలామందిని చూస్తున్నాను, గుళ్ళో ఇద్దరు పిల్లలు ఇష్టపడ్డారు, పాపం ఇద్దరు గుళ్ళోనే ఉంటారు, అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు. గుడిలో జరిగింది చెప్తున్నాను నేను. అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డప్పుడు చక్కగా అబ్బాయి మంచోడు, అమ్మాయి మంచిదే, తల్లిదండ్రులు ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా. చేయలేదండి. నెమ్మదిగా ఏమి ఎంక్వైరీ చేశారంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, మా అమ్మాయి ఇష్టపడుతుందండి, వాళ్ళు ఏ కులం అడగండి. గుళ్ళోకి వచ్చిన తర్వాత ఏం అడుగుతున్నారు? కులమా? దేవుణ్ణి నమ్మారా? నమ్మారా? దేవుణ్ణి నమ్మటం అంటే ఏంటో తెలుసా? బైబిల్లో రాయబడిన ప్రతి మాట నువ్వు నమ్మితేనే నువ్వు దేవుణ్ణి నమ్మినట్టు. ఉన్న విశ్వాసం ఎగిరిపోద్ది నేను లోపలికి వెళ్ళానంటే. బైబిల్లో రాయబడిన ప్రతి మాట నువ్వు నమ్మాలి. కొన్ని కాదు, నీకు నచ్చినవి కాదు, నీకు ఇష్టమైనవి కాదు. దూతలను కాపలా పెట్టి కాపాడుతాడు. ఈ వాక్యం బాగా ఇష్టం మనకి రాత్రి ప్రార్థన చేసుకోవడానికి. నా చుట్టూ ఎవరు కాపలాగా ఉండాలి? దూతల కాపలాగా ఉండాలి. ఇంకా ఏ ప్రసంగాలు ఇష్టమో తెలుసా మనకి? షడ్రక మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో కాపాడిన దేవుడు నిన్ను కూడా పొలంలో కాపాడుతాడు. ఎలాగుంది ఇది? ఈ ప్రసంగం చాలా ఇష్టం మనకి. ఇంకోటి చెప్తాను ఇప్పుడు. యాకోబును తల నరికించిన దేవా, నా తల కూడా నరికించేయి. ఎంతమందికి ఇష్టం ఇది? స్టెఫను రాళ్లతో కొట్టి చంపేసిన దేవా, నన్ను కూడా ఎవరితో రాళ్లతో కొట్టించే తండ్రి, నీ సేవలో చచ్చిపోతాను తండ్రి. ఎంతమందికి ఇష్టం ఇది? అంటే మనకి నచ్చినవి, మనకి ఇష్టమైనవి బాగా చదువుకుని నేను దేవుణ్ణి నమ్మాను అని అనుకుంటున్న భ్రమలో ఉన్నాం. మనకి నచ్చినవన్నీ కూడా ఏమనుకుంటాం తెలుసా? ఇది నాకు కాదు, ఇది నాకు కాదు. దేవుడి గురించి చెప్తాను నేను ఇప్పుడు, బాగా వినండి. మీ దగ్గరికి ఎవరైనా మీ పిల్లలు వచ్చి, బాగా వినండి, ఎవరొచ్చి మీ పిల్లలు వచ్చి, అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా అన్నాడు. అప్పుడు నువ్వేమైపోతావు? మురిసిపోతావు, ఆనందపడతావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం కానమ్మా, నీ మాటలు మాత్రం నేను నమ్మనమ్మా అన్నాడు అనుకోండి. ఎలాగుంది ఇది? ఎంత కోపం వస్తుంది నీకు? ఇప్పుడు దేవుడు గుడికొచ్చి, దేవా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని వాక్యాలు అన్నీ నమ్మను తండ్రి, నాకు ఇష్టం వచ్చినాయా నమ్ముతాను అన్నావు అనుకోండి, నువ్వు దేవుడిని నమ్మేవా? మనం ఎందుకు దేవుడిని నమ్మలేదు అసలు కీ చెప్తాను ఇప్పుడు. మనం ఎందుకు నమ్మం తెలుసా? అన్నీ ఆస్తి లేకపోతే ఎలా బతుకుతావురా అంటది లోకం. ఏమంటది లోకం? ఆస్తి లేకపోతే ఎలా బతుకుతావురా అంటది. ఆస్తి చరస్థిరాస్తులు అట్టుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారని బైబిల్లో ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎందుకు ఆస్తి ఇవ్వవు, ఎందుకు డబ్బులు ఇవ్వవు, ఎందుకు నువ్వు పని మానేసి దేవుడి పనికి రావు అంటే లోకం నమ్మిందే నువ్వు నమ్ముతున్నావు. ఇంకా ఏమి నమ్ముతున్నావు? ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు గారా, పరలోకంలో ఉన్న కన్న తండ్రిని పెంచుతున్నప్పుడు మిమ్మల్ని పెంచడా అన్నాడు బైబిల్లో. ఆ వాక్యం నమ్మితే మనం ఏం చేస్తాం చెప్పండి? దేవుడు పని ఉన్న రోజు మన పని మానేస్తాం. మన పని మాని దేవుడి పనికి రావటం లేదంటే బైబిల్లో ఉన్న మత్తయి సువార్త 6:25 ఇంకా మనం నమ్మలేదు. ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందామని ప్రతిరోజు ఆలోచిస్తున్న మనిషి ఒక్కసారి ఆకాశ పక్షులను చూడరా, వాటిని పెంచడం లేదా, నా పనిలో ఉంటే నిన్ను కూడా పెంచుతాను కొడుకా అన్నాడు. నమ్మేవా? ఎక్కడ నమ్మేం చెప్పండి ఇవన్నీ మనం? కనుక పేతురు గారు లోకమంతా నమ్మటం లేదు యేసుప్రభు దేవుని కుమారుడని, ఈయన మాత్రం నమ్మాడు. మనం ఎక్కడ దెబ్బతింటామో దేవుడి విషయంలో, ఆత్మీయత విషయంలో మాట చెప్తాను. బండ సామెతోటి, ఈ ప్రసంగానికి సరిపోయే బండ సామెతోటి మీకు జ్ఞాపకం చేస్తాను. సామెత ఉంటుంది లోకంలో ఒకటే. ఏంట సామెత అంటే, నలుగురితో నారాయణ, కులంతో గోవింద. విన్నారా? వినలేదు ఎప్పుడు? సామెత అండి ఇది. పెద్దోళ్ళకి తెలుసు, తాతలను అడిగితే చెప్తారు ఇది. ఇన్ని తెలుసట. మీరు విన్నారా? విన్నారు. దాన్ని విన్నారు కానీ దాని అర్థం తెలియదు మీకు. నలుగురితో నారాయణ, కులంతో గోవింద. సామెతకి అర్థం ఏంటి తెలుసండి? అది నలుగురు నారాయణ అంటే నువ్వు కూడా నలుగురితో పాటు నువ్వు కూడా ఏమనాలి? నారాయణను. నీ కులస్తులందరూ గోవిందా అన్నారనుకో, నువ్వు కూడా ఏమనాలి?
అంటే అర్థం ఏంటంటే నలుగురు ఏది చేస్తే నువ్వు అది చేయరా అని దాని అర్థం. నీకు అర్థమైందా? నలుగురు ఏదంటే నువ్వు అదే నువ్వు. ఇప్పుడు ఒకవేళ ఈ సామెత పేతురు గారు పాటించారనుకోండి, బాగా వినాలి, ఈ సామెత పేతురు గారు పాటించుంటే యేసుప్రభు గురించి నలుగురు ఏమనుకుంటున్నారు? ఇర్మియా. నలుగురు ఏమనుకుంటున్నారు? ఏలియా. నలుగురు ఏమనుకుంటున్నారు? బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఈయన కూడా ఏమనాలి? ఇప్పుడు నలుగురు అది అంటున్నారు కనుక నేను కూడా అదే అంటాను అన్నాడా? వాక్యాన్ని నమ్మాడా? బాగా వస్తుంది ఇప్పుడు విషయం మీకు. మరి లోకస్తులందరూ ఆస్తి ఉంటేనే బ్రతుకుతాం, ఉద్యోగం ఉంటేనే బ్రతుకుతాం, పని చేసుకుంటేనే బాగుంటాం అని వాళ్ళు దాన్ని నమ్ముతున్నారు. నిజంగానే బైబిల్ పెట్టుకుంటే యేసుప్రభు ఏ పని చేయకపోయినా బ్రతికాడు. అపోస్తలుడు దేవుడు సేవ చేసి బ్రతికారు. నేను దేవుడు సేవకు సహకారంగా ఉంటే పరలోకం వెళ్తాను. ఇది నమ్మితే నువ్వు కూడా ఏం చేస్తావు చెప్పండి? దేవుని పని చేస్తాం. నమ్మేవా? ఎంతమంది దేవుడిని నమ్మారు చెప్పండి? ఇప్పుడు ఎత్తండి చెయ్యి బలంగా. ఎంతమంది దేవుడిని నమ్మారు ఇప్పుడు చెప్పండి? బుర్ర వేడెక్కిపోలేదు? మన భక్తి మీద మనకే ఎక్కడో డౌట్ రావటం లేదు. అందుకే టైటిల్ ఏమేసాను. ఇప్పుడు టైటిల్ చెప్పండి. పేతురులో ఉన్న ధన్యత నీలో ఉందా? పేతురు నమ్మినట్టుగా దేవుని నువ్వు నమ్ముతావా? పేతురు వాక్యం నమ్మినట్టుగా నువ్వు వాక్యాన్ని నమ్ముతావా? నేను వాక్యం నమ్మనండి, దేవుడు నమ్ముతాను. వీళ్ళు పెద్ద దొంగలిల్లు. ఏటట? వాక్యాన్ని నమ్మరట, కానీ ఎవరు నమ్ముతారట? మీకు ఒక విషయం తెలియదేమో, వాక్యమే దేవుడు. అవునా? వాక్యం వేరు, దేవుడు వేరా? వాక్యమే దేవుడా? ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. వాక్యమే దేవుడు. ఆ వాక్యాన్ని నమ్మనప్పుడు నువ్వు ఎక్కడ దేవుడు నమ్మావు? అర్థమైందా లేదా నా విషయం, నా పాయింట్? వాక్యమే నమ్మనప్పుడు నువ్వు దేవుడిని ఎక్కడ నమ్మావు? ఇప్పుడండి ఈ ఆన్సర్కి యేసు ప్రభు పొంగిపోయాడు. ఎవరిచ్చారు ఈ ఆన్సరు? అందరూ నమ్మరట. ఆ ఊర్లో ఉన్నవాడు ఎవడు కూడా యేసు ప్రభు దేవుని కుమారుడు అంటే నమ్మరట. పేతురు ఒక్కడో నమ్ముతాడట. యేసు ప్రభుకి లోపల నుంచి ఎంత ఆనందం వచ్చింది తెలుసండి పేతురు గారిని చూడగానే. బైబిల్ చూడండి. ఇప్పుడు బైబిల్ చూడండి. 17వ వచనం చదవండి. 17. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. బాగా అండర్లైన్ చేసుకోండి ఇది. ఇప్పుడు నువ్వు మాట్లాడిన సంగతి ఏదైతే ఉందో, నువ్వు ఒప్పుకున్న సంగతి ఏదైతే ఉందో, ఇది నీకు దేవుడు వాక్యం ద్వారా సెలవిచ్చిన మాట తప్ప నరులు బయలుపరిచిన సంగతి కాదు. నరులైతే ఏమని చెప్తాడు పేతురు గారు కూడా? నరులు నమ్మితే ఏలియా, యోహాను, ఇర్మియా అంటాడు. అన్నాడా? నో. అంటే పేతురు, నాకు ఒకటి అర్థమైపోయింది, నువ్వు మనుషులను చూడటం లేదు. ఎవరిని చూస్తున్నావు? దేవుడిని చూస్తున్నావు. నరులు చెప్పింది నువ్వు నమ్మటం లేదు. ఎవరిని నమ్ముతున్నావు? దేవుడిని నమ్ముతున్నావు. నరుల అభిప్రాయాలతో నువ్వు ఏకీభవించటం లేదు. దేవుడి వాక్యంతోనే నువ్వు ఏకీభవిస్తున్నావు. దేవుడి వాక్యాన్ని నమ్మావు గనక, దేవుడి మాట నమ్మావు గనక పేతురు ఇప్పుడు చెప్తాడు 18వ వచనంలో, పేతురు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుదును. తర్వాత 19వ వచనం, పరలోక ద్వారపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు ధన్యుడు పేతురు, నువ్వు ఆశీర్వదింపబడిన వాడు. ఇంత గొప్పగా దేవుడి వాక్యాన్ని నమ్ముతున్నావు గనుక నీకు ఒక వరం ఇస్తున్నాను, నీకు గిఫ్ట్ ఇస్తున్నాను. ఏంట వరం? సాక్షాత్తు దేవుడి లోకమైన పరలోకం, ఆ పరలోక రాజ్యానికి తాళం, ఆ పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేస్తాను. నీ ఇష్టం. ఇక నా ఇల్లే నీకు అప్పగిస్తున్నాను. పరలోకం మా ఇల్లు, మా ఇంటి తాళాలే నీకు ఇస్తున్నాను. ఎందుకు ఇచ్చాడు చెప్పండి? పరలోక రాజ్యపు తాళాలు యేసు ప్రభుకి ఎందుకు ఇచ్చాడో నాకు చెప్పాలి. క్షమించండి, పేతురు గారికి ఎందుకు ఇచ్చాడు? పరలోక రాజ్యపు తాళపు చెవులు పేతురు గారికి ఎందుకు ఇచ్చాడు? మీకు ఇది అర్థమవుతుంది. మీ ఇంటి తాళాలు మీరు ఎవరికి ఇస్తారు బయటికి వెళ్ళేటప్పుడు? అంతే కదా, ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారా తాళం? అక్క ఇల్లు వస్తున్నాను అక్క, ఇల్లు జాగ్రత్త అక్క అని 4 మాటలు చెప్తారు. అటు కొనేయండి అక్క అంటారు, కానీ తాళం మాత్రం ఎవరు?
ఎంత మంచోళ్ళమో మనం. మా ఇంటికి ఏమైనా కుక్కలు వస్తాయేమో అక్క, దోళ్ళు వస్తాయేమో అక్క, ఒక అన్నయ్యండి అక్క, తాళం ఏమో మీకు. ఇల్లు మాత్రం చూడండి, తాళం ఎందుకు ఇవ్వలేదు మీ అక్కకి? వెళ్ళిపోయిన తర్వాత పోపు డబ్బాలో డబ్బులు తీసేస్తుందేమో, ఇంట్లోంచి కారం ఎత్తిపోద్దేమో, అంతేనా? ఇంట్లోంచి ఏమైనా డబ్బులు తీసేస్తారేమో. ఇంట్లో అసలే బంగారం ఉంది, పొరపాటున ఒక గొలుసు ఎత్తిపోయిందనుకో 2 లక్షలు పోతాయి. అందుకే ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయి కనుక ఇంటి తాళాలు మనం ఎవరికి ఇవ్వం. ఇంకా కొన్నిసార్లు ఏం చేస్తారంటే, ఇంటి తాళం ఇవ్వవలసిన పరిస్థితులు ఏర్పడితే ఎవరికి ఇవ్వకుండా చెప్పుల స్టాండ్ కింద, కుండీల కింద, బాత్రూమ్ పైన పెట్టేసి సీక్రెట్గా అతనికి అలా ఆయనకి ఫోన్ చేసి, బాత్రూమ్ పైన పెట్టాను తాళం, ఎవరికి వినపడకుండా ఫోన్లో. అంటే ఎవరికి ఇవ్వట్లేదు ఆ తాళం. ఎందుకు ఇవ్వలేదు మీరు ఇక్కడ చెప్పండి? వాళ్ళ మీద మీకేం లేదు, నమ్మకం లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యేసు ప్రభు తాళాలు పేతురు గారికి ఇచ్చేశాడు అంటే పేతురు గారు యేసు ప్రభుని నమ్మాడా? నమ్మాడు. యేసు ప్రభు పేతురు గారు నమ్మాడా? నమ్మాడు. ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను పరలోకం తీసుకోవాలంటే ఇప్పుడు మనల్ని ఏం చేయాలి చెప్పండి? దేవుడు నమ్మాలి. ఆయన నమ్మాలి అంటే ముందు నువ్వేం నమ్మాలి? ఇక్కడ వాక్యం నమ్మాలి. యేసుప్రభు నమ్మేశారు, బాప్తిజం తీసుకున్నాడు, నీలో చాలామంది ములిగేశారు నీటిలో. ఈ ములిగేసిన వాళ్ళు అందరిని తీసేసుకుంటాడా పరలోకం అంటే? నో. బైబిల్లో రాయబడిన ప్రతి వాక్యము నమ్ముతావా? చచ్చిపోతే నరకంలో కాలిపోతానన్నది నమ్ముతున్నావా? చచ్చిపోయిన తర్వాత పరలోకం ఉందంటే నమ్ముతున్నావా? నీ దేహాన్ని దేవుడు పనికిస్తేనే పరలోకం ఇస్తాను అన్నాడు, నమ్ముతావా? కనీసం సహకారిగా ఉంటేనైనా పరలోకం ఇస్తాను అన్నాడు, నమ్మి ఏమైనా సహకారం చేస్తున్నావా? దేవుడు పని చేస్తున్నావా? బైబిల్లో ఉన్న ప్రతి వాక్యాన్ని నమ్ముతావా? నువ్వు వాక్యాన్ని నమ్మితే దేవుడు నిన్ను నమ్ముతాడు. ఆయనకైతే పరలోక రాజ్యపు తాళం గుత్తే ఇచ్చేశాడు, కనీసం మనకు ఒక తాళం ఇచ్చి పరలోకం ఇస్తాడు. నీకు గుత్తేవాడు నీకు. ఆయన స్టాండర్డ్ ఆయనది, మన స్టాండర్డ్ అంత ఉందంటే బైబిల్లో ఉన్నాయి అన్నీ నమ్ముతామేంటి మనం? నమ్మం. మీకు అర్థమైంది ఇప్పుడు? పేతురులో ఉన్న ధన్యత నీలో ఉందా? పేతురు గారు నమ్మినట్టుగా నువ్వు దేవుడు నమ్ముతావా? దేవుడు వాక్యాన్ని నమ్ముతావా? ఒకవేళ నమ్మకపోతే, నలుగురు నమ్మిందే నేను నమ్ముతాను, నలుగురు బ్రతుకుతున్నట్టే బ్రతుకుతాను, దేవుడి దగ్గరికి వచ్చి కూడా ఉద్యోగం, వ్యాపారం, చదువులు, ఇవే ఆశీర్వాదాలు, ఇయే దేవా అంటున్నావు అనుకోండి, నీకు నాకు దేవుడు ఏమివ్వడు? పరలోకం ఇవ్వడు. మర్చిపోకండి, పరలోక రాజ్యానికి మనం దూరం అయిపోతాము. ఇది బైబిల్లో రాయబడిన వాస్తవం. దేవుడు క్రైస్తవుడికి ఏం చెప్పాడో తెలుసండి? నమ్మం వాక్యాలను. మనం ఏం చెప్పాడో తెలుసా? తిమోతికి రాసిన మొదటి పత్రిక, ముగించేస్తాను ఇక, చివరి మాటలు జాగ్రత్తగా రాసుకోండి ఇవి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. యహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము యందు, ఇదిగా నమ్మకండి, ఈ లోక సంబంధమైన ధనాన్ని నువ్వు నమ్ముకోక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఈరోజు మనిషి ఏమనుకున్నాడు అంటే, డబ్బు ఉంటే నేను సుఖంగా ఉంటానని అనుకున్నాడు. అంతేనా? మీరు లోకంలో ఎవరి అభిప్రాయం అయినా తీసుకోండి. ఒరే నువ్వు సుఖపడాలంటే ఏం చేయాలని చెప్తారంటే, మంచి ఉద్యోగం సంపాదించరా, బాగా డబ్బులు సంపాదించరా, బాగా వ్యాపారం చేయరా, డబ్బు ఉంటే సుఖంగా ఉంటావురా అంటారు. మీకు ప్రశ్న అడుగుతాను ఇప్పుడు, డబ్బున్న వాళ్ళు అందరూ సుఖంగా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి సుఖంగా ఉన్నారా అని అడగండి. ఉన్నాడా సుఖంగా? అడగండి. సోనియా గాంధీ గారికి ఫోన్ చేసి అమ్మ సుఖంగా ఉన్నావని అడగండి. ఇంటి నిండా డబ్బు ఉంది, ఒంటి నిండా క్యాన్సర్ ఉంది ఆవిడకి, తెలుసా? సోనియా గాంధీ గారికి 6 నెలలకు ఒకసారి అమెరికాకి వెళ్ళి వైద్యం చేయించుకొని రావాలి పాపం ఆవిడ. డబ్బు ఉంటే అన్నీ ఉంటాయండి, ఆరోగ్యం లేదు. ఏం చేసుకోవాలి ఇప్పుడు డబ్బు? మీకు అర్థమవుతుందా? డబ్బు ఉంటే సుఖంగా ఉంటామన్నది పచ్చి అబద్ధం. డబ్బున్న వాళ్ళందరూ ఎప్పుడు చచ్చిపోతారో తెలియక బీపీతో బతుకుతూ ఉంటారు, వాళ్ళు బీపీ ట్యాబ్లెట్లు వేసుకుని. ఎవడు ఎటు నుంచి పొడి చేస్తాడో తెలియదు, ఎవడు ఏ ఆస్తి ఎత్తిపోతాడో తెలియదు, ఎవడు ఏ కేసు వేస్తాడో తెలియదు, ఎవడు బాంబు పెట్టి చంపేస్తాడో తెలియదు. ప్రతిరోజు భయపడుతూ బ్రతుకుతారండి వాళ్ళు.
ఏమంటే ఎమ్మెల్యే పక్కన గన్మ్యాన్లు ఎందుకు ఉంటారు చెప్పండి? అట్లాంటి రోజు ప్రాణభయమైనా బయటకు వస్తే, ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అన్ని కార్లు ఎందుకు వస్తాడు? ఒక కారు వేసుకుని నీకులాగా రోడ్లో బజార్లో తిరగడేటి? నువ్వు బండి వేసుకుని అలా సినిమాకి వెళ్ళినట్టు, కూరగాయలకి వెళ్ళినట్టు ఆయన తిరగడేటి? తిరిగితే చంపేస్తారు ఆయన, తెలుసా? నువ్వేమనుకుంటావు? అమ్మో ముఖ్యమంత్రి అండి అంటాడు. అన్నీ ఉన్నాయి, సుఖం లేదు అక్కడ. ఇప్పుడు బైబిల్ చదవండి ఎంత బాగుంటుందో. నీకు సుఖం ఉండాలంటే ఉండవలసింది డబ్బు కాదు, దేవుడి పనిలో ఉండు, దేవుడి సన్నిధిలో ఉండు, దేవుడు చెప్పినట్టుగా భక్తిగా బ్రతుకు. నీ భూమి మీద బ్రతికినంతకాలం సుఖంగా బ్రతుకుతావు. ఎంత బాగా చెప్పాడు చూసారా? మళ్ళీ చదువుతాను చూడండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే. అంటే నువ్వు సుఖంగా ఉండాలంటే సమస్తం ఎవరు దయచేయాలి? దేవుడు దయచేయాలి. పోనీ ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఇంకొక ఉదాహరణ చెప్తాను. డబ్బున్న వాళ్ళందరూ సుఖంగా ఉన్నారంటే, కరోనా సెకండ్ వేవ్లో ఎక్కువ మంది ఎవరు చచ్చిపోయారు తెలుసా? మీరు కరోనా లిస్టులో చూడండి, ఎక్కువ మంది ఎవరు చచ్చిపోయారు అనుకుంటున్నారు? ధనవంతులు చచ్చిపోయారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చచ్చిపోయారు, నేను బతికేశాను. నాకు డబ్బులు లేవు, ఆయనకు డబ్బులు ఉన్నాయి. అవును, మీకు అర్థమైందా? ఒక ఉదాహరణ చెప్పాను. హాస్పిటల్ ఖర్చు ఎంత ఖర్చు పెట్టారండి? 87 కోట్లటండి హాస్పిటల్కి ఆయన కట్టిన బిల్లు బ్రతికించడానికి. ఫారెన్ నుంచి డాక్టర్లు రప్పించారు. ఆయన బతికాడా? బతకలేదండి. డబ్బు ఉంటే ఆనందంగా ఉంటాం, డబ్బు ఉంటే బ్రతికేస్తాం, ఇదంతా భ్రమ. సుఖంగా ఉండాలంటే ఎవరు ఉండాలట? దేవుడు ఉండాలి. లాజర్కి ఏమీ లేవు భూమి మీద, దేవుడు ఉన్నాడు. ఉన్నంతకాలం అలా బ్రతికేశాడు. వెళ్ళిపోయి ఇప్పుడు హాయిగా రెస్ట్లో ఉన్నాడు. ఆ కింద మాట చూడండి ఎంత బాగుంటుందో. 18వ వచనం, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము అంటే భూమి మీద ఉండి 60-70 ఏళ్ల జీవితం వాస్తవమైన జీవితం కాదా? ఇది అసలు జీవితం కాదా? కాదు. అసలు జీవితానికి ట్రయల్ వర్షన్ ఇది. ఇప్పుడు ఫ్లైట్లో డ్రైవర్గా ఎక్కాలనుకున్నప్పుడు, ఫ్లైట్ నడిపించాలనుకున్నప్పుడు, ఈ డ్రైవింగ్ నేర్పే అతనికి డైరెక్ట్గా పైకి ఫ్లైట్ వేసి అందులో ఎక్కమని ట్రైనింగ్ అక్కడ ఇస్తారనుకుంటున్నారా? అక్కడ ఇచ్చారనుకోండి, విమానం కిందకి దిగుతుందా? గుద్దేస్తుంది దేనన్న కొండలని, గుందేస్తుంది. అప్పుడు ఆ ఫ్లైట్ డ్రైవర్ ఫ్లైట్లో నడిపించాలి అతనికి. భూమి మీద ఫ్లైట్ కిందే నడిపించి డ్రైవింగ్ ఇస్తారు, కిందే డ్రైవింగ్ నేర్పిస్తారు. ఈ ఫ్లైట్లో కింద ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు నెమ్మదిగా పైకి. నువ్వు పరలోకంలో ఉండడానికి, పరలోకంలో నువ్వు ఎలా జీవిస్తావో చెక్ చేయడానికి దేవుడు నీకు 60-70 ఏళ్ళు ఇచ్చాడు. ఇక్కడ వాక్యాన్ని నమ్మితే అక్కడ పరలోకంలో హ్యాపీగా ఉంటావు. ఇక్కడ దేవుడి మాటకి లోబడితే నువ్వు అక్కడ దేవుడి మాటకి లోబడతావు. అంటే పరలోకంలో శాశ్వత జీవితానికి ట్రయల్ వర్షన్ ఇది, ట్రైనింగ్ పీరియడ్ ఇది. సంఘం అనగానే ఏంటనుకుంటున్నారు? పరలోకానికి మీరు ఎలా వెళతారో, పరలోకంలో ఉండడానికి ఏం చేయాలో మీకు ట్రైనింగ్ ఇచ్చే ట్రైనింగ్ ఇది సంఘం. ఇక్కడ సహోదరులతో కలిసి ఉంటే పరలోకంలో కలిసి ఉంటావు. ఇక్కడ లోబడితే సహోదరుడిగా అక్కడ లోబడతావు. ఇక్కడ గొడవలుగా ఎక్కడైనా విభేదాలతో, ఇక్కడ కక్షలతో ఉంటున్నావు అనుకోండి, నువ్వు అక్కడ కూడా అలాగే ఉంటావు. అందుకని ఇక్కడ ఎవరికైతే ఇలాంటి గుణాలు ఉంటాయో వాళ్ళు ఎవరిని పరలోకానికి రానివ్వడు. ఎందుకంటే ఆల్రెడీ అపవాదతో తలపోటు అయింది ఆయనకి. ఒకసారి అపవాదం ఇలాంటి గుణాలతోనే అందరిని ఏం చేసింది? చీల్చేసింది, నాశనం చేసింది. ఇలాంటి గుణాలు ఎవరు ఉంటాయో వాళ్ళు ఎవరిని పరలోకం రానివ్వడు దేవుడు. ప్రేమగా ఉండేవాళ్ళు కావాలి, సహించుకునే వాళ్ళు కావాలి, భరించుకునే వాళ్ళు కావాలి, తగ్గించుకునే వాళ్ళు కావాలి, లోబడే వాళ్ళు కావాలి, పోన్లే అని క్షమించుకునే వాళ్ళు కావాలి. ఈ గుణాలు ఎవరైతే భూమి మీద సంపాదిస్తారో దేవుడు వాళ్ళనే పరలోకానికి రాణిస్తాడు. ఇది అసలు జీవితం కాదు. 60-70 ఏళ్ల జీవితం వాక్య ప్రకారం నువ్వు ఎలా బ్రతకాలో దేవుడు ట్రైనింగ్ ఇవ్వడానికి ఇచ్చిన జీవితం ఇది. అందుకే అక్కడ ఎంత బాగా చెప్తున్నాడు 18వ వచనంలో, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తం. అంటే ఇది వాస్తవమైన జీవితం కాదు, చచ్చిపోయిన తర్వాత వచ్చేది వాస్తవమైన జీవితం, అసలైన జీవితం. దానికి అంతం లేదు. ఈ జీవితానికి అంతం ఉందా? ఉంది. 60-70 అధిక బలం ఉన్న ఎడల 80 క్లోజ్ అయిపోద్దా? ఇది క్లోజ్ అయిపోద్ది. అసలు జీవితం అప్పుడు స్టార్ట్ అవుతుంది. అదే చెప్తున్నాడు అక్కడ, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోయే కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయవారును. రాబోయే కాలానికి మంచి పునాది భూమి మీద ఉండగా వేసుకోవాలి. ఎలాగా? మేలు చేసేవారుగా ఉండాలట, సత్క్రియలు అను దానము గలవారుగా ఉండాలట. భూమి మీద నువ్వు ఏ దానం సంపాదించాలి? ఇప్పుడు సత్క్రియలు అంటే ఇగో ఈరోజు జరిగిస్తున్నారు కదండి సెమినార్. దీన్నే దేవుడు ఏమంటాడు అంటే
సత్క్రియ, సువార్త కార్యక్రమం, ఇలాంటి క్రియలు చేసేవారిగా, ఔదార్యము గలవారిగా, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించన్నాడా, బతిమాలన్నాడా? అంటే ఇప్పుడు ఇది ఆజ్ఞ లేకపోతే ఏదో మీకు వీలుంటే చేయండి అన్న ఆజ్ఞ. మీరు దేవుడు పని చేయాలన్నది ఏంటి? ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమం ఏంటి? పాపం. పాపానికి వచ్చే జీతం ఏంటి? అంటే ప్రభు నమ్మినోడు కూడా ఇప్పుడు నరకానికి వెళ్తాడా? ఎలాగని చూసారు బైబిల్? ఆజ్ఞాతిక్రమం పాపం అండి. ఇప్పుడు పైనుంచి చెప్పిందంటే ఏంటిది? మీ ధనములో ఇతరులకు పాలు ఇవ్వండి, మీ ధనాన్ని ఖర్చు పెట్టి ఇతరులను రక్షించండి. ఇది ఆజ్ఞనా? ఆజ్ఞ. నువ్వు అది పాటించడం లేదనుకోండి, దేవుడి దృష్టిలో ఏమవుతుందో చెప్పండి. మరి వాక్యం నమ్మేమా మనం? అసలు ఈ మాటలన్నీ నమ్మేవా? పేతురు గారు మాటలు నమ్మాడు, దేవుడు వాక్యాలు నమ్మాడు. మనం ఎంతవరకు దేవుడు వాక్యాలు నమ్మాము ఆలోచించుకోండి. నిర్ణయం మీకు విడిచిపెడతాను. ఒకటే చెప్తున్నానండి, పేతురులో ఉన్న ధన్యత నీలో ఉందా అంటే అర్థం ఏంటంటే, పేతురు గుడ్డిగా లోకాన్ని విడిచిపెట్టి, లోకంలో ఉన్న మనుషుల అభిప్రాయాలు విడిచిపెట్టి, బైబిల్లో ఏముందో దేవుడు ఏదైతే రాశాడో దాన్ని గుడ్డిగా నమ్ముతాడు. ఇది దేవుడి మాట, నేను ఇలాగే బతుకుతానంటాడు. మనం అటు ఇటు లోకాన్ని చూసి మోసపోతున్నాం. దయచేసి మీరు ఎవరిని చూడకూడదు? లోకాన్ని చూడకండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూడకండి, మీ ఫ్రెండ్స్ని చూడకండి, మీ బంధువులను చూడకండి. మీరు అంతకే చూడాలనిపిస్తే ఎవరిని చూస్తారో తెలుసా? యేసుప్రభుని చూడండి, అపోస్తులను చూడండి, మరియమ్మను చూడండి, స్టెఫన్ను చూడండి, ఫిలిప్పును చూడండి, అపోస్తుల తర్వాత వచ్చిన శిష్యులను చూడండి, తిమోతిని చూడండి, ఫిలోమోను చూడండి. బైబిల్లో ఎంతమంది లేరు మనం చూడడానికి? వాళ్ళని చూస్తే లోకాశలు పుడతాయా, పరలోకం పైన ఆశలు పుడతాయా? మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇరుగు పొరుగులను చూస్తే, ఆడు 6 ఎకరాలు వేసాడట, వచ్చే సంవత్సరం 18 ఎకరాలు వేయాలంటావు. ఉన్న ఒళ్ళు గుల్లైపోద్ది. ఆ తర్వాత 6 నెలలకి హాస్పిటల్లో పడతావు. ఇక్కడ వ్యవసాయంలోనేమో 1,50,000 సంపాదిస్తావు, హాస్పిటల్లో 3 లక్షలు కడతావు. అవసరమా నీకు ఇది? ఏంటండి పిచ్చి ఏంటండి? ఉన్న దాంట్లో సర్దుకుని, ఉన్న దాంట్లో దేవుడికి పెట్టుకుని చక్కగానే దేవుడు పని చేసుకుంటాను, దేవుడు రాకడ రేపో ఎల్లుండో వచ్చేస్తే నేను సిద్ధంగా ఉన్నాను, నాకున్న దాంట్లో నా కుటుంబాన్ని పోషించుకుని, నాకున్న దాంట్లో నేను దేవుడు సేవ చేశాను, దేవుడు వస్తే దేవుడు ఉన్న లోకానికి నేను వెళ్ళిపోతాను. సిద్ధపడిన కన్యకలలా భక్తితో దేవుడి కార్యక్రమాలతో సిద్ధపడి ఉండండి. అలా ఎప్పుడు సిద్ధపడి ఉంటామంటే, వాక్యాన్ని నమ్మితే మనం ఎలా ఉంటాం? సిద్ధపడి ఉంటాం. ఒకటి అర్థమైందా? పేతురులో ఉన్న ధన్యత ఏంటా ధన్యత? వాక్యాన్ని వాక్యంగా నమ్మే ధన్యత. అది మనం నమ్మలేదా, పరలోకమే మనం మిస్ అయిపోతాం.